శుభోదయము. క్రొత్త వీడియో క్లాస్కి మీకు అందరికీ స్వాగతం. ఈ క్లాస్లో ఓజోన్ పొర అది భూమికి ఒక గొడుగు లేదా ఛత్రములాగా పనిచేస్తున్నది. అలాగే దాని క్షీణత వలన వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి విషమ పరిస్థితులు, వీటిని చర్చించడానికి నేను ఉద్రిక్తున్నవుతున్నాను. అంచేత మన అంశం ఏమిటంటే, ఓజోన్ పొర భూమికి ఒక ఛత్రం లాంటిది. దాని క్షీణత, దానివలన వచ్చేటువంటి ఫలితాలు, ప్రతి వ్యక్తి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, ఇట్లాంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి చర్చిస్తున్నాము. ఈ అంశము క్రొత్తదేమీ కాదు. ప్రస్తుత ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి అంశమే. ఓజోన్ క్షీణత, ఓజోన్ రంధ్రం అనేటువంటిది సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మనం అనేక మాధ్యమికాల్లో సామాన్య ప్రజలందరికీ తెలుస్తున్నది. శాస్త్రవేత్తలు, మిగిలిన దేశాధినేతలు, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని 1970 సంవత్సరం నుంచే దీని గురించి చాలా అధ్యయనం చేయటం, దీని గురించి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవటం సంభవించింది. ఇది అటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశము. మన జనజీవనానికి, సృష్టి జీవనానికి, సృష్టి యొక్క భూమి మీద సృష్టి యొక్క మనుగడకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము. అది ఓజోన్ పొర. ఈ ఓజోన్ పొర మనకి ఒక ఛత్రంలాగా, గొడుగులాగా ఎలా పనిచేస్తుంది, ఎక్కడుంది, ఎలా పనిచేస్తుంది, ఇది ఎందుకు క్షీణిస్తుంది, దీనికి గల కారణాలు ఏమిటి, ఇట్లాంటి అంశాలతో ముడిపడినటువంటి భాగము ఈరోజు మనం చర్చించుకునేటువంటి విషయం. ఓజోన్ను ఇది యాక్చువల్గా మీకు నేను దీంట్లోకి వెళ్ళటానికి ముందు ఒక 2-3 విషయాలు మీకు చెప్పి దీంట్లోకి వెళ్ళాలి. ఇదే అంశాన్ని మనకు తెలుసున్నటువంటి ఇదే అంశాన్ని నేను మరలా మీకు అందరికీ చెప్పడానికి, మీతోటి షేర్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇది భూమి యొక్క వాతావరణ మనుగడ, భూమి మీద జీవరాశుల యొక్క మనుగడకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. దీనిని కాపాడుకోవటానికి, అంటే ఓజోన్ పొరను మనం కాపాడుకోవటానికి ప్రతి వ్యక్తి యొక్క పాత్ర తప్పనిసరిగా ఉంది. ఇది విస్మరించడానిది. అందుచేత ఏం జరుగుతుంది, ఎందుకు దీన్ని మనం ఇలా చర్చించుకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాల్ని ఎక్కువగా మీ దృష్టికి తీసుకురావటం కోసం దీన్ని నేను మీతోటి పంచుకోవడం జరుగుతుంది. ఓజోన్ పొర ఎక్కడుంది, ఏమిటి అనేటువంటి డీటెయిల్స్ నెక్స్ట్ మినిట్స్లో మనకు తెలుస్తాయి, అది తర్వాత చూద్దాం. కానీ ఒక విషయం ఏంటంటే, ప్రకృతిలో భూమి యొక్క వాతావరణంలో ఓజోన్ పొర అనేది ఒక పొర ఉన్నది. ఇది సూర్యుడి నుంచి భూమి వైపుకు చొచ్చుకొచ్చేటువంటి చాలా హానికరమైనటువంటి వికిరణాలతో ఈ ఓజోను చర్యలు జరిపి ఆ కిరణాలన్నింటినీ అది శోషించేసుకుంటుంది. శోషించేసుకోవటం మూలంగా ఆ ప్రాంతాన్ని దాటి క్రిందకు భూమి మీదకు ఆ హానికరమైనటువంటి కిరణాలు రావటం లేదు. అందుచేత ఓజోన్ అనేది ఒక రక్షణ కవచంలా, భూమికి ఒక రక్షణ కవచంలా మనకి నిలిచింది, ఒక రక్షణ కవచం అయింది. ఇది
సూర్యుడి నుంచి వచ్చేటువంటి హానికరమైనటువంటి వికిరణాలు అనేవి సౌర కుటుంబంలో సహజంగా జరిగేటువంటి కొన్ని చర్యలు. దాన్ని ఎవరూ ఏమీ మనం చేయలేము. అది ఎంత సహజమైనటువంటిదో అంతే సహజంగా భూమి యొక్క వాతావరణంలో ఓజోన్ అనేటువంటి పొర ఉండి, ఆ పొర ఆ హానికరమైనటువంటి వికిరణాలన్నింటినీ శోషించేసుకుని ఎంతో పెనుముప్పుకి దారి తీసేటువంటి ఆ కిరణాలను శోషించుకోవటం మూలంగా ఒక సుఖవంతమైనటువంటి ఫలప్రదమైనటువంటి సొల్యూషన్ మనకిచ్చి భూ వాతావరణాన్ని అది కాపాడుతున్నది. ఇది యాక్చువల్గా ఓజోన్ పొర భూ వాతావరణంలో చేసేటువంటి పని. సరే, మరి ఏమిటి ఓజోన్ క్షీణత? ఏమిటి ఓజోన్ క్షీణత అంటే ఏంటంటే, మానవుడు ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతుజాలాలు, పక్షులు, చెట్లు, నదీనదాలు ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అందులో జీవ వ్యవస్థలు మీకు తెలుసు. క్రిమికీటకాదులు, జంతువులు, పక్షులు, మనుషులు, ఇవి జీవ వ్యవస్థ. ఒక్క మనిషి తప్పించి మిగిలిన జీవ వ్యవస్థలన్నీ కూడా ప్రకృతిబద్ధంగా అవి వాటికి ఎటువంటి జీవన శైలి అనేది ప్రకృతి ఇచ్చిందో ఆ జీవన శైలిని తూచా తప్పకుండా అవి పాటిస్తున్నాయి. ప్రకృతిబద్ధంగా సహజ సిద్ధంగా ఏ జీవన శైలి అయితే పక్షులకు కానీ, జంతువులకు కానీ, క్రిమికీటకాలకు కానీ నిర్వచింపబడిందో అటువంటి జీవన శైలిని అవి చక్కగా పాటిస్తున్నాయి. కానీ మనిషి మాత్రము సహజ సిద్ధంగా ప్రకృతిబద్ధంగా తనకు ఇచ్చినటువంటి జీవన శైలి నుంచి పూర్తిగా తొలగిపోయి తనకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో సహజ పద్ధతులకు వ్యతిరేకంగా, సహజ స్థితులకు అపాయకరంగా అతను జీవనశైలి మారటం మూలంగా ఓజోను పొర క్షీణిస్తున్నది. నేను చెప్పే ఈ మాటలు కొద్ది కఠినంగానో కొద్ది బాధాకరంగానో ఉన్నప్పటికీ ఇది నిజము. మానవుడికి తనకు నిర్దేశించినటువంటి ప్రకృతిబద్ధమైనటువంటి జీవన శైలి నుంచి పూర్తిగా ప్రక్కకు వెళ్ళిపోయి ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా తన జీవన శైలిని మలుసుకోవటం మూలంగా ఓజోన్ క్షీణత అనేది జరుగుతున్నది. ఇంకా ఏ విధమైనటువంటి కారణము కాదు. ఓజోను క్షీణతకు కారణము పలానా వాయువులు, పలానా ఇది, ఇవన్నీ చెప్తాం. ఈ వాయువులు ఇవన్నీ రావటానికి గల కారణము మానవుడు ఆచరించేటువంటి జీవన శైలి. మానవుడు ఇటువంటి జీవన శైలి ఆచరించడం కాకుండా ప్రకృతిబద్ధమైనటువంటి జీవన శైలిని ఆచరించినట్లయితే లేదా అనుసరించినట్లయితే ఇప్పుడు మానవుడికి కావలసినటువంటి అవసరాలు ఉండవు. అలాగే భూమి మీద వాతావరణ స్థితిగతులలో మార్పు లేకుండా సహజ స్థితిగతులు ఉండి ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కానటువంటి పరిస్థితులు ఒకప్పుడు మనకి 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం మానవ జీవితంలో ఏ విధమైనటువంటి ప్రకృతి పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయో అటువంటి స్థితిగతులు ఉంటే ఈ ఓజోన్ పొర క్షీణత రాదు. అందుచేతే మానవుని యొక్క జీవన శైలి మాత్రమే నేను దీనికి కారణమని చెప్పడానికి ఏ విధంగానూ సందేహించడం లేదు. ఆ విషయాన్ని మీకు నేను నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. ఇంకొక చిన్న విషయం, మనకి వనరులు ఇచ్చేటువంటి శక్తి కానీ, తిండి కానీ, మరొకటి కానీ ఇట్లాంటి అనేక రకాల మన జీవనానికి కావలసినటువంటి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి, భూమి యొక్క వాతావరణం నుంచి వస్తుంది.
భూమి నుంచి, భూమి యొక్క ప్రకృతి, దాని వాతావరణం నుంచి మనకు లభించేటువంటి వనరులు ఒక పరిమితమైనటువంటి రేట్లో, అంటే రోజుకింత, లేకపోతే గంటకింత, లేదా ఒక సంవత్సరానికింత అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి రేట్లో మనము తీసుకోవలసినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఫార్ములా అనేది ఉంది. అది ప్రకృతిబద్ధమైనటువంటి ఫార్ములా. కానీ నేడు మనిషి ఏం చేస్తున్నాడంటే, ఏ రేటు ప్రకారం అయితే భూమి దాని యొక్క వాతావరణం నుండి వనరులను అతను గ్రహించాలో ఆ రేటుకు 6 రెట్ల రేటుతోటి వనరులను దోసుకుంటున్నారు, కొల్లగొడుతున్నారు. అలాగే ఏ రేటు ప్రకారం అయితే మానవ ఉద్గారాలు, మానవుడు తను తీసుకునే అనేక రకాలైనటువంటి ఉద్గారాలు మళ్ళీ మనం దేనికి ఇచ్చేస్తాం, వాతావరణానికి, భూమికి ఇచ్చేస్తాం. ఇవ్వాలో ఆ రేటుకు 6 రెట్ల వేగంతో ఉద్గారాలు ఇచ్చేస్తున్నాడు. అంటే పొల్యూషన్స్, అదే ఏంటది, ఉద్గారాలని వాటికి భూమికి ఇచ్చేస్తున్నాడు. అంటే వనరులనేమో 6 రెట్ల ఎక్కువగా కొల్లగొట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఉద్గారాలు, తను ఉపయోగించిన తర్వాత వచ్చినటువంటి ఉద్గారాలన్నింటినీ కూడా 6 రెట్ల ఎక్కువగా మళ్ళా భూమికి, వాతావరణానికి ఇచ్చేయవలసి వస్తుంది. ఇచ్చేవలసి వస్తుంది కాదు, ఇచ్చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి అపరిమితమైనటువంటి ఈ చర్యల మూలంగా భూమి వనరులు క్షీణిస్తున్నాయి, భూమి యొక్క స్థితిగతులు క్షీణిస్తున్నాయి, వాతావరణ స్థితిగతులు క్షీణిస్తున్నాయి. భూమి, వాతావరణము, దాని యొక్క ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా పొల్యూషన్కు గురవుతున్నాయి, కలుషితమైపోతున్నాయి. ఈ కలుషితమైపోవటము, వనరులను తోసుకోవటం మూలంగానే మనకు అనేక రకాలైనటువంటి క్రొత్త అన్యాచురల్ అవసరాలు పుట్టుకొస్తున్నాయి. ఈ అన్యాచురల్ అవసరాల కోసం ఇండస్ట్రీస్ అని రకరకాల ఇవన్నీ బయటకు వస్తున్నాయి. వీటి మూలంగా అనేక రకాలైనటువంటి ఉద్గారాలు వస్తున్నాయి. ఈ ఉద్గారాలే ఈరోజు మనం ఇబ్బంది పడేటువంటి ఓజోన్ పొర క్షీణతకు గల కారణము. ఇది అసలు విషయం. ఈ విషయం చర్చించిన తర్వాత ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను నెమ్మదిగాను. ఇక్కడే ఒక చిన్న విషయం కూడా ప్రస్తావించేశాను ఈ స్లైడ్లో. ప్రతిష్టాకరమైనటువంటి నాగరికత, అక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. నాగరికతలో ప్రతిష్టాత్మకమైనటువంటి నాగరికత ఉంటుందా? అసలు ఆ మాట ఎలా వచ్చిందో ఏమో, నాకు అలా చేయాలనిపించింది. ఎంచేతంటే నాగరికత అనేది మానవుని యొక్క సహజ స్థితి, సహజబద్ధమైనటువంటి ప్రకృతిబద్ధమైనటువంటి జీవన శైలికి దూరంగా తొలగిపోకూడదు. కానీ ఇవాళ మన నాగరికత పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి జీవన శైలి నుంచి పూర్తిగా తొలగిపోవటానికి మాత్రమే దోహదపడుతుంది. పూర్తిగా తొలగిపోవటమే కాకుండా నాగరికతలో అనేక రకాలైనటువంటి స్టేజెస్, వింతైనటువంటి విశృంఖలమైనటువంటి స్టేజెస్ కనిపిస్తున్నాయి. అలాగే మనుషుల్లో ఈ నాగరికత అనేది వాళ్ళ యొక్క స్టేటస్కి, వాళ్ళ యొక్క గొప్పతనానికి నిదర్శనంగా కూడా నిలుస్తున్నాయి. అక్కడక్కడ చాలా చోట్ల అలా నిలుస్తున్నాయి. ఇలాగా ఈ నాగరికత అనేది మనిషి యొక్క ఇగో, అంటే మనిషి యొక్క గొప్పతనానికి, తన యొక్క ఏదో ఉన్నత స్థితికి, వీటికి నిదర్శనమైపోతున్నటువంటి ఈ నాగరికతను నేను ఏమన్నానంటే ప్రతిష్టాత్మకమైనటువంటి నాగరికత. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి నాగరికత మానవుల అపరిమిత సుఖాలకు ఒక లిమిట్ ఉండాలి. అపరిమిత సుఖాలు మరియు విలాసాలు, అపరిమితమైనటువంటి సుఖాలు, అపరిమితమైనటువంటి విలాసాలు భూమిపై ఉనికికి ప్రమాదకరంగా మారాయి. చాలా కఠినంగా ఉండొచ్చు ఈ మాటలో, కానీ మనం ఎవరికి వాళ్ళు, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం అవసరం, మనం ఏం పొందుతున్నాము, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుంటే
వీటి గురించి మనకు తెలుస్తుంది. ఇందులో ఎవరూ కూడా మినహాయింపు కాదు. మనం అందరం కూడా దీంట్లో భాగస్వాములమే. ఎంతో కొంత మన స్థాయిలో మనకి ప్రతిష్టాత్మకమైనటువంటి నాగరికత మన చుట్టూ ఏంటో తిరుగుతూ ఉంటాం ఎక్కువను. తర్వాత సుఖాలు విలాసాలు అనేటువంటి దానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఈ మూడింటి కారణం మూలంగా భూమిపై ఉనికికి అనేక విధాలుగా ప్రమాదకరంగా మారాయి. అందులో ఒక ప్రధానమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటిది ఓజోన్ పొర క్షీణత. దాని ప్రభావం అధ్వానంగా ఉండటం వలన భూమి యొక్క సహజ వ్యవస్థల్లో కలిగేటువంటి దృగ్విషయాలు, సహజ వ్యవస్థలకు అనుసంధానమై ఉండేటువంటి ప్రక్రియలు మరియు భూమి యొక్క వాతావరణము, దాని యొక్క పర్యావరణము దిగజారిపోయింది. చాలా దారుణమైనటువంటి స్థితికి చేరిపోతే అన్ని సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియల్లోనూ అనేక విఘాతాలు, అనేక కొత్త స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. చివరికి చాలా చెడు పరిస్థితులు అన్ని జీవరాశులు అనుభవిస్తున్నాయి. ఇవాళ మనం అనిపించేది అదే. చాలా బీభత్సమైనటువంటి స్థితులను మనం అనుభవిస్తున్నాము. ఇది నేను మీకు అందరికీ ఇందా చెప్పింది ప్లస్ ఇది కూడా మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో మనమందరము భాగస్వామ్యులమే. మనందరి యొక్క స్థితి దీనికి మారాలి. రైట్. కాబట్టి ఇప్పుడు మానవ కార్యకలాపాలపై ఎంతో ఆందోళన ఉందనేది మీకు అర్థమై ఉండాలి. మన యొక్క కార్యకలాపాలే మనకెంతో ఆందోళనని, మనకెంతో వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. సృష్టిలో నిర్వచించబడినటువంటి మానవుని అసలు జీవన విధానం ఏమిటి అనేది మనం మర్చిపోయాం. అసలు జీవన విధానం అనేది ఏంటనేది గ్రహించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. అది గ్రహించి కనీసం అటువైపు మనం అడుగులు వేస్తే అనేక సమస్యలకు ఆ అడుగులు పరిష్కారం అవుతాయి అనేది నా ఉద్దేశము. ఇవాళ మనం చెప్పుకున్నటువంటి అంశం కూడా దాన్ని రుజువు చేస్తున్నది. కొన్ని అడుగులు అలా పడ్డాయి అంటే వ్యక్తులు ఇంకా మారలేదు, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలు మారినాయి కొద్దిగాను. ఆ మార్పు మూలంగా ఓజోన్ పొర క్షీణతలో కొద్దిగా ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంచేత దేశాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు వాటిలో మార్పుతో పాటు అసలు వీటన్నింటికీ మూల కారణమైనటువంటి మానవుని యొక్క జీవన విధానం మారితే వీటికి పూర్తి మరియు శాశ్వత పరిష్కారము వస్తుంది. ఆ శాశ్వత పరిష్కారం గురించి మనం తప్పనిసరిగా ఆలోచించాలి. ఇది యాక్చువల్గా ఈ హెడ్డింగు ఓజోన్ పొర భూమికి ఛత్రం అన్నాం. అంటే సహజసిద్ధమైనటువంటి ఒక గొడుగు లాంటిది, ఒక షీల్డ్ లాంటిది. రైట్ అని పెద్ద హెడ్డింగ్ పెట్టాను. కానీ నేను చర్చించేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, దాని క్షీణత, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు వగారి ఈ విషయాలన్నీ కూడా. అంచేత మొత్తం హెడ్డింగ్లో ఉన్నటువంటి అన్ని విషయాలు కూలంకషంగా ఓజోన్ పొర ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది, అది ఏం చేస్తున్నది, అది ఎందుకు ఛత్రంలా మారుతుంది, దాని క్షీణత గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన రసాయన చర్యలు ఏంటి, ఇవన్నీ అంశాలు చర్చించుకుంటూ మెయిన్ ఫోకస్ మాత్రం నాది క్షీణత ఎలా జరుగుతుంది, దానికి కారణం ఏంటి, దానికి వ్యవస్థలతో పాటు వ్యక్తులు ఎలాగా ఏ రకమైనటువంటి అడుగులు ముందుకు వెయ్యాలనేది నా ఉద్దేశము. సరే, ఓజోన్ దగ్గరికి వద్దాము. అసలు ఈ ఓజోన్ ఏంటి? ఓజోన్ ఒక నీలిరంగు వాయువు. ఇది 3 ఆక్సిజన్ పరమాణువులతో నిర్మితమై ఉంటుంది. అతి నీలలోహిత కిరణాలు, సూర్యకిరణాల ద్వారా ఫోటాలిసిస్ అనే చర్య వలన ఆక్సిజన్ అణువు వ్యక్తిగత పరమాణువుల కింద విడిపోతుంది. వాతావరణంలో ఆక్సిజన్ అణువు సూర్యకిరణాల ద్వారా వచ్చేటువంటి అతి నీలలోహిత కిరణాలతో ఫోటాలిసిస్ అనే చర్య మూలంగా ఈ ఆక్సిజన్ అణువు
వ్యక్తిగత పరమాణువుల కింద విడిపోతుంది, అంటే ఇండివిజువల్ యాటమ్స్ కింద విడిపోతుంది. ఈ వ్యక్తిగత ఆక్సిజన్ పరమాణువులు మరలా అణు ఆక్సిజన్తో చర్య జరిపి ఓజోన్ను ఏర్పరుస్తూ ఉంటుంది. ఇది ఆ విధంగా వాతావరణంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఓజోన్ నిరంతరము ఏర్పడుతూ ఉంటుంది. మరియు ఓకే, ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేరొక రకమైనటువంటి అతినీల రోహిత కిరణాలను అవి సంగ్రహించి ఓజోన్ సంగ్రహించి మరలా ఆక్సిజన్ గా మారటం మూలంగా ఈ చర్య చక్ర చర్య కింద సైక్లిక్ రియాక్షన్ కింద మారుతుంది. ఇది అసలు యాక్చువల్గా ఓజోన్ అంటే ఏమిటి, ఓజోను అక్కడ ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని చాలా బ్రాడ్గా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడే ఒక చిన్న విషయం, ఓజోను ఒక విషవాయువు, గుర్తుపెట్టుకోవాలి. ఓజోను ఒక విషవాయువు. విషము అంటే ఏంటి, జీవరాశులకు అది మనుగడకు ముప్పుని ఇచ్చేటువంటి వాయువును మనం విషవాయువు అంటాము. జీవరాశుల యొక్క జీవనాన్ని అంతరించగలిగేటువంటి వాయువు కాబట్టి దాన్ని మనం విషవాయువు అంటాం. అంటే ఓజోన్ ఒక విషవాయువు. అంటే ఎక్కడో అంత ఎత్తులో ఉన్నటువంటి ఓజోన్ ఒక మంచి పని చేస్తుంది రైతే, కానీ అదే ఓజోన్ ఎందుకన్నా మన భూ ఉపరితలం మీద ఉంటే మాత్రం అది చాలా డేంజరస్ గ్యాస్, చాలా విషపూరితమైనటువంటి వాయువు. మానవులకే కాదు, అన్ని రకాలైనటువంటి జంతువులకు, చెట్లకు, వీటిలన్నింటికి కూడా ఒక విషపూరితమైనటువంటి వాయువు ఓజోను. కానీ ఇంత పెద్ద మొత్తంలో దొరికేటువంటి ఓజోను ఆ ఎత్తులో, అంటే స్ట్రాటోస్ఫియర్ అనేటువంటి భూ వాతావరణ భాగంలో ఉండి సూర్యుడి నుంచి వచ్చేటువంటి హానికరమైనటువంటి కిరణాలను శోషించుకొని మనల్ని రక్షిస్తుంది. కాబట్టి అక్కడ ఏర్పడినటువంటి ఆ ఓజోను ఒక మంచి ఓజోను. కానీ భూపరితలం మీద ఓజోన్ ఉంటే మాత్రం చాలా చెడ్డ ఓజోను, విష ఓజోను. మరి భూపరితలం మీద ఓజోన్ ఉంటుందా? ఉంటుంది, చాలా స్వల్ప పరిమాణంలో ఉంటుంది. ఈ స్వల్ప పరిమాణంలో ఓజోన్ ఎలా వస్తుందంటే ఎక్కువగా వాహనాలు ఉద్గారించేటువంటి వాయువుల్లో ఓజోను పుడుతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి రసాయనిక పరిశ్రమల యొక్క ఉద్గారాల నుంచి కూడా ఓజోన్ పుడుతుంది. ఎక్కువగా వాహనాలు, రసాయన పరిశ్రమ నుంచి వచ్చే ఉద్గారాల నుంచి భూమి మీద ఓజోను కొద్దిగా స్వల్ప పరిమాణంలో ఏర్పడుతుంది. దీని మూలంగా కూడా మనం అనేక రకాలైనటువంటి కొద్దిగా ఇబ్బందులకు గురి అవుతున్నాము. అందుచేతే భూమి మీద ఉపరితలం మీద ఓజోన్ తగ్గించాలంటే వాహనాలను తగ్గించాలి. ఇవాళ వాహనాలు అనేది నేను చెప్పాను చూసారా, అదేమిటది, ఈ మాట కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి నాగరికతే వాహనాల సంఖ్య కూడా. భూమి మీద ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ప్రతి మనిషికి ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉన్నాయి. అదొక ప్రతిష్టాత్మకమైనటువంటి నాగరికత అయిపోయింది, స్టేటస్ సింబల్ అయిపోయింది. అన్ని వాహనాలు అలా తిరిగేయటం మూలంగా ఓజోన్ స్వల్ప పరిమాణంలో ఓజోన్ పుడుతుంది. ఆ ఓజోన్ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నది. అంచేత ఇది భూ ఉపరితలం మీద దొరికేటువంటి, అది ఉండేటువంటి స్వల్ప ఓజోను. నా ఉద్దేశం ఏంటంటే ఓజోను ఉంటే మాత్రం అదేంటనమాట, విషవాయువు. అలాగే ఓజోను గాలి కంటే బరువైనది. గాలి కంటే బరువైనది అయినప్పటికీ కూడా అంత ఎత్తులో ఒక చక్ర చర్యల మూలంగా, సంవృత చర్యల మూలంగా అది నిరంతరము డైనమిక్గా, అంటే స్థిరంగా ఉండటం కాకుండా ఒక నిరంతరము ఒక వేవ్స్ కింద అలా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో అది అలాగే ఉంటుంది, క్రిందకి దిగటం లేదు. అంచేత గాలి కంటే బరువైనది, జీవనానికి చాలా విషమైనటువంటి వాయువు ఓజోన్. సరే, ఓజోన్ పొర గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది ఒక సహజ దుప్పటి లేదా గొడుగు లేదా ఒక రక్షణ కవచము. ఈ ప్రజెంటేషన్లో, ఈ మన చర్చా కార్యక్రమంలో ప్రధాన లక్ష్యాలు అన్నమాట. ఈ చర్చ యొక్క ప్రధాన లక్ష్యాలు వీటి గురించి చెప్పబోతున్నాను.
ఏ విధంగా సాధ దుప్పటి, ఏ విధంగా గొడుగు, ఇది ఏ విధంగా ఇది ఒక వరము. తర్వాత సూర్యుడి నుంచి వచ్చేటువంటి యూవీ రేడియేషన్ నుంచి భూమికి జీవనానికి ఏ విధంగా ఒక రక్షణ కవచం కింద ఇది పనిచేస్తున్నది. ఇది ఒక సహజమైనటువంటి దృగ్విషయము, ఒక సహజమైనటువంటి గొలుచు చర్య. ఏంటి ఆ గొలుచు చర్య ఏంటి, ఈ విషయాలన్నింటినీ చర్చించడం అనమాట. అలాగే ఓజోన్ క్షీణత అంటే ఏమిటి, ఓజోన్ రంధ్రం అంటే ఏమిటి, ఈ స్ట్రాటో ఆవరణలో ఓజోన్ క్షీణత గల కారణాలేంటి, ఓజోన్ క్షీణత సంబంధించిన చర్య విధానాలేంటి, భూమిపై ప్రాణాలకు ఎటువంటి చెడ్డ ముప్పు ఏర్పడింది ఓజోన్ క్షీణత మూలంగానే, ఏం జరుగుతుంది, ఓజోన్ క్షీణత ఆపాతానికి నివారణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జరిగాయి. రెండు రకాలుగా జరగాలి. అవేంటివి, ఒకటి ప్రతి వ్యక్తిగత స్థాయిలో జరగాలి, వ్యవస్థల స్థాయిలో కూడా ఎలా జరిగాయి, ఓజోన్ స్థాయిని పునరుద్ధరించాల్సిన ప్రధాన అవసరం ఏంటి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మరియు ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి కోసం మానవుని యొక్క పాత్ర ఏమిటి, అంటే ఓజోన్ పునరుద్ధరణ ద్వారా ఇది మాత్రం సాధించగలడు. ఏంటి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము, ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి మళ్ళా వాళ్ళకి చక్కగా కావాలంటే ఇతని పాత్ర ఏంటి. ఈ అంశాలన్నీ కూడా ఈ ప్రస్తుత ఈ ప్రసంగం యొక్క ఈ ప్రజెంటేషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు. ఇప్పుడు ఓజోన్ కవచము, దుప్పటి లేదా సాధుగొడుగు అన్నాము. ఓకే, భూమి యొక్క వాతావరణంలో ఓజోను గోళము అంటే ఓజోను ప్రాంతము ఎక్కడుంది, స్ట్రాటో ఆవరణలో ఉంది. భూమి ఉపరితలం మీద ఉండేటువంటి వాతావరణాన్ని 5 ప్రధాన పొరల కింద విభజించాము. మొట్టమొదటి దాన్ని ట్రోపోస్ఫియర్ అంటాము, రెండో దాన్ని స్ట్రాటోస్ఫియర్ అంటాము. ఈ స్ట్రాటో ఆవరణలో ఉంది. ఈ స్ట్రాటో ఆవరణ 17-18 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఉపరితలం మీద ఉపరితలం నుండి 0 నుంచి 17 కిలోమీటర్ల వరకు ట్రోపోస్ఫియర్ అంటాము. 17 లేదా 18 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండదాన్ని స్ట్రాటోస్ఫియర్ అంటాము. ఆ స్ట్రాటోస్ఫియర్ లో చాలా భాగము ఓజోన్ ఉంది, ఓజోన్ గోళం ఉంది. అది సుమారు భూపరితలం నుంచి 18 నుంచి 35 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే సుమారు ఒక 20 కిలోమీటర్ల మందము లేదా లోతు ఉన్నటువంటి ఓజోన్ అన్నమాట. నేను దాన్ని ఓజోను ఓషన్ అని అంటాను, సముద్రం అని అంటాను. మందము లేదా లోతు తక్కువైనప్పటికీ భూమి చుట్టూ కూడా ఇలాగా పరివేష్టించబడి ఉండేటువంటి ఎంత కొద్ది నుంచి ఒక 20 కిలోమీటర్ల లోతు ఉన్నటువంటి ఈ మొత్తము ఓజోన్ గోళాన్ని లేదా ఓజోను ప్రాంతాన్ని అంతటినీ కూడా ఏంటి దాన్ని ఓజోను సాగరం అందాము, సముద్రం అందాము. ఓజోన్ అణువు O3 సాపేక్షంగా అధిక సాంద్రత కలిగి ఉంటుంది. చెప్పాను నేను ఇందాక. అది గాలి కంటే బరువైనది. వాతావరణ యొక్క ఓజోను 90% స్ట్రాటో ఆవరణలోనే ఉన్నది. భూ వాతావరణంలో లభ్యమయ్యేటువంటి ఓజోన్లో 90% స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ స్పియరు లేదా ఓజోన్ ఆవరణని మనం ఎప్పుడన్నామో అక్కడే ఉంది. మిగిలిన 10 భాగము అక్కడక్కడ మిగిలిన భాగాల్లో ఉన్నాయి. ఓజోన్ పొర ద్వారా సౌర వికిరణంలోని కొన్ని రకాలతో సహా 290 నానోమీటర్ల కంటే తక్కువ తరంగ దైర్ఘ్యము మరియు అతినీలలోని కిరణాలను గ్రహించడం వలన స్ట్రాటో ఆవరణలో వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుతున్నది. స్ట్రాటో ఆవరణ ఎక్కడి నుంచి మొదలవుతుందని చెప్పాను. స్ట్రాటో ఆవరణ 17-18 కిలోమీటర్ల నుంచి మొదలవుతుంది. అక్కడ దాని ఉష్ణోగ్రత -80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. స్ట్రాటో ఆవరణ ఎక్కడ అంతరిస్తుంది, 50 కిలోమీటర్లు అంతరిస్తుంది. అక్కడ దాని ఉష్ణోగ్రత 0 డిగ్రీస్ ఉంటుంది. అంటే క్రింద నుంచి పైకి -8 నుంచి 0 అంటే దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది కదా. ఉష్ణోగ్రత పెరగడానికి గల కారణం ఏమిటంటే ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చేటువంటి అనేక రకాల వికిరణాలతో పాటు 290 నానోమీటర్ల కంటే తక్కువగా తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి అతినీలలోని కిరణాలను వీటిని అన్నింటినీ అది సంగ్రహించేయటం మూలంగా ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఈ కిరణాలు భూమి మీద గల చాలా జీవులను గాయపరచడం లేదా చంపగల శక్తి ఉన్నాయి. ఒకవేళ ఈ కిరణాలు వచ్చేస్తే భూమి మీద ఉన్నటువంటి చాలా జీవుల్ని గాయపరచడం కానీ చంపడం కానీ చేయగలవు. కానీ కాకుండా ఈ ఓజోన్ పొర దాంతో చర్య జరిపి దాన్ని అడ్డుకుంటున్నాయి లేదా దాన్ని వాటిని సూచించేసుకున్నాయి. ఓజోన్ పొర పాత్ర ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతము మరియు సహజ సహకారము. చూసారా? ఓకే,
సూర్యుడి నుంచి నేను మొట్టమొదటి చెప్పాను, సూర్యుడి నుంచి హానికరమైనటువంటి వికిరణాలు రావటం అనేది ఒక సౌర కుటుంబంలో ఒక సహజ దృగ్విషయము. దాన్ని ఎవరు ఏం చేయలేము. అటువంటి సహజ దృగ్విషయము ఒక మహోన్నతమైన ఉత్పాదము, అంటే చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. కానీ అటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిని ఓజోన్ పొర శోషించి వేసుకోవటం మూలంగా ఒక చక్కటి అద్భుతమైనటువంటి సహకారము లేదా అద్భుతమైనటువంటి సహకారము సహజసిద్ధంగానే లభించడం మూలంగా భూమి యొక్క ఉపరితలం మీద జనజీవనానికి చక్కటి సౌలభ్యం చేకూరుతున్నదన్నమాట. అంటే ఈ ఓజోన్ పొర ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి పని చేస్తున్నది. ఒక సహజసిద్ధమైనటువంటి సహకారాన్ని లేదా సహజసిద్ధమైనటువంటి సొల్యూషన్ మనకు అందిస్తున్నది. సహజ ముక్తి నుండి విముక్తి కలిగిస్తున్నది. నిరంతరంగా జరిగేటువంటి దృగ్విషయం సృష్టి యొక్క ఒక అందమైనటువంటి పరిష్కారం కింద మనం కూడా చెప్పుకోవచ్చు. ఓకే రైట్, చాలా మంచి మంచి విషయాలు ఇవన్నీ. ఇది ఒక అందమైనటువంటి పరిష్కారము ఈ ముప్పు నుంచి భూమి మీద ఉన్నటువంటి జీవితానికి ముప్పు నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఓజోన్ పొర హానికరమైనటువంటి రేడియేషన్ భూమి నుండి భూమికి ఒక కవచము. సరే, ఇవన్నీ మామూలు విషయాలే, ఆల్రెడీ మనం ఎన్నో సందర్భాలు చెప్పుకున్నటువంటి విషయాలు. స్టాటో ఆవరణలో 20 కిలోమీటర్ల మందంలో, కొద్ది ఇంచుమించుగా 20 కిలోమీటర్ల మందంలో ఓజోన్ సముద్రం ఉందని నేను సముద్రాన్ని పోల్చుదాం. దాంతో ఓజోన్తో యూవీ రేడియేషన్ యొక్క నిరంతర ప్రతిచర్య, పరస్పర చర్య. ఓజోన్ తోటి యూవీ రేడియేషన్ యొక్క నిరంతర పరస్పర చర్య జరుగుతుంది. ఏంటా పరస్పర చర్య అంటే ప్రతిచర్య ఆక్సిజన్ యొక్క చక్రం, చర్య ప్రతిచర్య ఆక్సిజన్ యొక్క చక్రం. అంటే ఆక్సిజన్ యొక్క చక్రం చర్య ప్రతిచర్య మూలంగా ఏర్పడుతుంది. ఏంటా చక్రం అంటే మొట్టమొదట ఆక్సిజన్ అణువులు ఆక్సిజన్ పరమాణువులుగా విభజించబడటం, ఆక్సిజన్ పరమాణువులు ఆక్సిజన్ తోటి కలిసి ఓజోన్గా ఏర్పడటం, మళ్ళా ఓజోన్ తిరిగి ఆక్సిజన్ ఏర్పడటం, మళ్ళీ ఆక్సిజన్ ఎట్లాగా రావటం, ఇలాగా ఒక చక్రపూరితమైనటువంటి చర్య జరగడం మూలంగా, సైక్లిక్ రియాక్షన్ జరగడం మూలంగా మనకి ఓజోన్ రేడియేషన్ని ఇది ఆ పొర పీల్చేసుకుంటుంది. ఓకే, ఓజోన్ గాలి కంటే భారీగా ఉంటుంది, భారీగా అంటే బరువుగా ఉంటుంది. కానీ ఈ నిరంతర చర్య తరంగాల వల్ల, నిరంతర చర్యా తరంగాలు అంటే ఏంటి, ఇలాగా ఆక్సిజన్ పరమాణువులుగా ఓజోన్గా మారటం, మళ్ళీ ఓజోన్ ఆక్సిజన్గా మారటం. ఇది ఒక డైనమిక్ ప్రాసెస్, స్టాటిక్ కాదండి, స్థిరంగా ఉండేది కాదు. డైనమిక్ ప్రాసెస్ నిరంతరం ఇలా కాల్సిస్ కింద వేవ్స్ కింద జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎత్తులో అది అక్కడే ఉంటూ ఏ విధమైన మార్పుకి గురి అవ్వట్లేదు. ఓకే, అలాగే ఉంటుంది. లేకపోతే స్టాటిక్గా ఉంటే మాత్రం కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. యూవీ యొక్క ఈ శోషణం స్టాటో ఆవరణ యొక్క ఉష్ణోగ్రత పెరగడానికి దారితీస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను, స్టాటో ఆవరణలో -18 నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇందాక మీకు నేను చెప్పాను. రైట్, ఇప్పుడు అసలు ఈ ఓజోన్ పొరలో ఇందాక నేను చెప్పినటువంటి ఆక్సిజన్ అణువు పరమాణువు కింద మారటం, పరమాణువు ఆక్సిజన్తో కలిసి మళ్ళీ ఓజోన్ ఏర్పడటం, మళ్ళీ ఓజోన్ ఆక్సిజన్ కింద మారటం అనేటువంటి చర్యలు ఏ విధంగా జరుగుతాయి, దాంట్లో ఏ రకాలైనటువంటి అతినీలలోహిత కిరణాలను అవి గ్రహిస్తాయి అనేది మీకు కూలంకషంగా విద్యార్థుల యొక్క అవగాహన కోసం ఇక్కడ చర్చించడం జరిగింది. స్టాటో ఆవరణలో ఆక్సిజన్ అణువులు, స్టాటో ఆవరణలో ఉన్నటువంటి ఆక్సిజన్ అణువులు 100 నుండి 280 నానోమీటర్ల గల అతినీలలోహిత పోటాన్లను గ్రహిస్తాయి. అంటే అతినీలలోహిత పోటాన్తో చర్య జరుపుతాయి. ఇవి 2 ఆక్సిజన్ పరమాణువులుగా విడిపోతాయి. అలా చర్య జరపడం మూలంగా ఆక్సిజన్ అణువు అల్ట్రావైలెట్ సి రేడియేషన్ తోటి ఇంపాక్ట్ అవటం మూలంగా 2 ఆక్సిజన్ పరమాణువుకి దిగిపోతుంది. ఈ ఒంటరి ఆక్సిజన్ పరమాణువులు తరువాత ఆక్సిజన్ అణువు ఓటులతో కలిసి ఓజోన్ ఏర్పడుతుంది. ఇది మాత్రం మామూలుగానే అలా ఏర్పడినటువంటి ఆక్సిజన్ పరమాణువు పక్కనే ఉన్నటువంటి ఆక్సిజన్ అణువులతో కలిపి O3ని ఏర్పరుస్తాయి. తర్వాత ఓజోన్ అణువులు 280 నుంచి 310 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం గల ఈ పట్టు ఓజోన్ అణువులు 280 నుంచి 310 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం గల అతినీలలోహిత బీకిరణాలు, సీకిరణాలు బీకిరణాలతో చర్య జరిపి, అంటే గ్రహిస్తాయి అంటే అర్థం చర్య జరిపి, ఆ చర్య మూలంగా ఓజోన్ అణువులు మళ్ళా ఆక్సిజన్ అణువు కింద మారిపోతుంది. ఆక్సిజన్ అణువు కింద మారిపోతుంది. పరమాణువు లేదా అణువు కింద, పరమాణువు లేదా అణువు కింద మారిపోతుంది. ఎలాగా 2O3 ప్లస్ UVB గివ్స్ రైజ్ టు 3O2 మళ్ళీ ఓజోన్ ఆక్సిజన్ కింద మారిపోతుంది. అంటే మళ్ళీ ఆక్సిజన్ వచ్చేసింది. అంటే ఈ శృంఖల చర్య, ఈ సైక్లిక్ రియాక్షన్, ఈ చైన్ రియాక్షన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఆక్సిజన్ వచ్చింది, మళ్ళీ ఆక్సిజన్ మళ్ళీ అదే విధంగా మారుతుంది అనమాట. ఈ విధంగా ఇది హానికరమైనటువంటి రేడియేషన్ భూమి మీద ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
ఆక్సిజన్ పరమాణువు ఆక్సిజన్ అణువుతో తిరిగి కలిసి ఓజోన్ను తిరిగి పునరుత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఓజోను మొత్తం ఈ నిరంతర ప్రక్రియ ద్వారా అతినీలలోకి కిరణాలను గ్రహిస్తూ ఉంటుంది. ఏంటా నిరంతర ప్రక్రియ? ఓజోను వాయువు నాశనము, పునరుత్పత్తి. ఎట్లాగా? ఆక్సిజన్ అణువు ఆక్సిజన్ పరమాణు కింద మాత్రం, ఆక్సిజన్ పరమాణువు ఓజోన్ కింద మాత్రం, మరియు మళ్ళీ ఆక్సిజన్, మళ్ళీ అది ఆక్సిజన్ అనేటువంటి నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఓజోన్ నిర్మాణం మరియు విధ్వంసకము అనేది ఒక డైనమిక్ ప్రాసెస్ కాబట్టి ఓజోన్ వాతావరణంలో ఆ ప్రాంతంలోనే ఉంటుంది. కదలదు అంటే కదలదని కాదు, అంటే అక్కడ నుంచి కదలదు, ఒక ఆ ప్రాంతంలో నుంచి ఉంటుందన్నమాట. ఈ విధంగా స్ట్రాటో ఆవరణలో భూమి యొక్క ఉపరితలమునకు దూరంగా ఉండటం వలన యూవీ కిరణాల వినియోగంతో ఇది మంచి ఓజోన్గా మారింది. ఈ ఓజోను భూ వాతావరణం నుంచి చాలా ఎత్తులో స్ట్రాటో ఆవరణలో ఉండటం వలనగాను ఓ పాయింట్. రెండోది యూవీ కిరణాలన్నింటినీ అది శోషించేసుకోవడం. ఈ రకమైనటువంటి సైక్లిక్ రియాక్షన్, చైన్ రియాక్షన్ కోసం శోషించుకోవడం వలన ఆ ఓజోను మనకు ఒక మంచి ఓజోన్గా మారింది. అని నేను ఇందా చెప్పాను కదా, ఓజోన్ జీవరాశులకు విషవాయువు మరియు దానికంటే బరువైనదని. ఓకే, అదంతా నేను విశ్లేషించాను. ఈ విధంగా ఇలా చూడండి, సూర్యుడి నుంచి మనకి భూమి మిగిలిన మొత్తం 8 ఉపగ్రహాలు కూడా అనేక శక్తి వికిరణాలు వస్తూ ఉంటాయి. ఈ శక్తి వికిరణాల్లో అనేక అంశాలు ఉంటాయి. ఎక్స్ కిరణాలు, యూవి కిరణాలు, ఓకే, విజిబుల్ రేసు, ఇన్ఫ్రారెడ్ రేసు, ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయి. ఓకే, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మన భూమికి ఏ కిరణాలు చేరుతాయి? ఇన్ఫ్రారెడ్ రేస్ చేరుతాయి, దృశ్యకాంతి చేరుతుంది. వీటితో పాటు చాలా తక్కువ శక్తి ఉన్నటువంటి అతినీలలోహిత కిరణాలు చేరుతాయి. చాలా తక్కువ శక్తి ఉన్నటువంటి, అంటే యూవీఏ కాంపోనెంట్ అంటాం, యూవీఏ అంటాం అన్నమాట వాటిని. చాలా తక్కువ శక్తి ఉన్నటువంటి అతినీలలోహిత కిరణాలు భూమికి చేరుతాయి. ఆ తక్కువ శక్తి ఉన్నటువంటి అతినీలలోహిత కిరణాల మూలంగా మనకి డి విటమిన్ లభిస్తుందని కూడా ఇది వరకు మీకు తెలిసి ఉండాలి. ఓకే, రైట్. అవి కాకుండా మిగిలినవి ఏంటనమాట? అతినీలలోహిత కిరణాలు బి కాంపోనెంట్, అతినీలలోహిత కిరణాలు సి కాంపోనెంట్, అతినీలలోహిత కిరణాల యొక్క డి కాంపోనెంట్. చాలా శక్తివంతమైనటువంటి మరొక రకమైనటువంటి అతినీలలోహిత కిరణాలు, అసలు చాలా శక్తివంతమైన ఎక్స్ కిరణాలు. అందులో ఇలా చూడండి, ఎక్స్ కిరణాలు చాలా శక్తివంతమైనటువంటి అతినీలలోహిత కిరణాలు భూమి యొక్క అయోనోస్పియర్ లోనే గ్రహించబడతాయి. అయోనోస్పియర్ అనేది మీకు తెలుసు, లిథోస్పియర్, అయోనోస్పియర్ లోనే గ్రహించబడతాయి. తర్వాత ఓకే, ఏంటిది? అతినీలలోహిత కిరణాల యొక్క డి కాంపోనెంట్ అంటే మరొక శక్తివంతమైనటువంటి భాగము థర్మోస్పియర్ లో సూచించుకోబడుతుంది. అంటే థర్మోస్పియర్ లో ఉన్నటువంటి వాతావరణం దాన్ని సంగ్రహించేస్తుంది అన్నమాట. ఇక మిగిలినటువంటి బి కిరణాలు, సి కిరణాలు భూమి వైపు వస్తూ ఇదిగో ఇక్కడ మీకు నేను చెప్పినట్టు అంటే ఓజోన్ తోటి అవి ఆక్సిజన్, ఓజోన్ తోటి అవి చర్య జరగడం మూలంగా పూర్తిగా అవి శోషించుకోబడతాయి. ఈ విధంగా ఓకే, భూ వాతావరణం వైపుకి వచ్చేటువంటి శక్తివంతమైనటువంటి అతినీలలోహిత కిరణాల యొక్క బి మరియు సి అనేటువంటి 2 విభాగాలను ఈ ఓజోన్, ఆక్సిజన్ శృంఖల చర్యతో మూలంగా అవి శోషించుకుంటాయి. కాబట్టి భూ వాతావరణం మీదకు రావటం లేదు. ఈ విధంగా ఒక చక్కటి పరిష్కారాన్ని, ఒక ఎంతో సహజసిద్ధమైనటువంటి పరిష్కారాన్ని, ఓ సుందరమైనటువంటి పరిష్కారాన్ని మనకి ఈ ఓజోన్ చేస్తుంది. కాబట్టి దాన్ని గుడ్ ఓజోన్ అంటాము. ఓకే, ఆ రియాక్షన్స్ మీకు నేను చూపించినటువంటి రియాక్షన్స్ ఇక్కడ నేను తగ్గ డయాగ్రమాటికల్గా మీకు చూపించడం జరిగింది. ఓకే, ఇది కూడా అంతే. ఇవి ఈ ఎల్లో కలర్లో ఉన్నవి అతినీలలోహిత కిరణాలు అన్నమాట. అవి ఆక్సిజన్ మీద పడి ఆక్సిజన్ పరమాణు కింద ఏర్పడటం, ఆక్సిజన్ పరమాణువులు మళ్ళీ ఆక్సిజన్ తోటి కలిసి ఓజోన్ కింద కలవటం, ఓజోన్ ఏర్పడటం, మళ్ళీ ఓజోన్ మళ్ళీ ఆక్సిజన్ కింద మారటం అనేది నేను మీకు చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా సహజసిద్ధంగా మనకి జరిగేది. అంచేత మన అంశంలో ఒక భాగం అప్పుడే అయిపోయింది. ఒక భాగం గొప్పది కాదు, అసలు భాగమే మనకి చాలా ముఖ్యమైనది. ఏంటిది? ఒక భాగం ఏంటి? ఓజోను అనేది ఒక ఛత్రము, భూమికి ఒక ఛత్రము, భూమికి ఒక రకమైనటువంటి షీల్డ్, ఒక రక్షణ పొర. సరే, ఒక రక్షణ పొర. మరి ఈ రక్షణ పొర ఏం జరుగుతుంది? ఓజోను క్షీణత లేదా ఓజోను రంధ్రము అంటే ఓజోను యొక్క స్ట్రాటోస్ఫియర్ లో లభించేటువంటి ఓజోన్ యొక్క విలువ, ఓజోన్ యొక్క ఘనపరిమాణం తగ్గిపోవటాన్ని మనం ఓజోన్ క్షీణత అంటాం. బాగా తగ్గిపోతే ఓజోన్ రంధ్రం ఏర్పడిందని అంటాము. ఓజోన్ క్షీణత అంటే
భూమిని యూవీబీ మరియు యూవీసీ రేడియేషన్ నుంచి రక్షించే స్ట్రోటో ఆవరణలో ఓజోన్ పరిమాణం తగ్గించడం కాదు, తగ్గిపోవటాన్ని మనం ఓజోను క్షీణత అంటాము. ఇది మానవ కార్యకలాపాలు మరియు పారిశ్రామిక విసర్జితాల వల్ల కొన్ని హానికరమైనటువంటి వాయువును ఉత్పత్తి జరిగి ఈ పరిణామానికి దారితీస్తున్నది. మానవుని యొక్క కార్యకలాపాలు మానవుని అవసరాలు తీర్చడానికి ఉద్భవించినటువంటి పరిశ్రమల యొక్క విసర్జితాలు నుంచి వచ్చేటువంటి వాయువులు ఈ పరిణామానికి దారితీస్తుంది. ఇది శక్తి ఉత్పత్తి మరియు వినియోగం కారణంగా పర్యావరణ క్షీణత యొక్క ఫలితము. నిరంతరము అనేక రకాలైనటువంటి శక్తులను ఉత్పత్తి చేసి వినియోగించడం మూలంగా పర్యావరణ క్షీణత వచ్చి పర్యావరణ క్షీణత యొక్క ఫలితము ఇదేనమాట. ఇది ఒక రకమైనటువంటి ప్రధానమైనటువంటి పర్యావరణ క్షీణత. ఓజోను క్షీణత అనేది పర్యావరణ క్షీణతలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశము. ఓజోను క్షీణత 1970 నుంచి 2 రకాల పరిశీలించిన దృగ్విషయాల ద్వారా వివరించడం జరిగింది. ఆ 2 రకాలు ఏంటంటే, భూమి యొక్క స్ట్రాటో ఆవరణలో ఓజోన్ మొత్తం అంటే ఓజోన్ పొరలో దశాబ్దానికి 4% స్థిరంగా తగ్గిపోతుందంట. స్థిరమైన క్షీణత కలుగుతుందంటే స్థిరంగా తగ్గిపోతుంది. మరియు భూమి యొక్క ధ్రువ ప్రాంతాల్లో వసంతకాలంలో స్ట్రాటో ఆవరణలో ఓజోన్లో చాలా ఎక్కువగా తగ్గిపోతుంది. ఇలాగా భూమి యొక్క ధ్రువ ప్రాంతాల్లో వసంతకాలంలో స్ట్రాటో ఆవరణలో ఓజోన్లో తగ్గుదల చాలా ఎక్కువగా ఉండేటువంటి ఈ దృగ్విషయాన్ని ఓజోన్ రంధ్రం అంటాము. ఎక్కువగా తగ్గిపోవటం మూలంగా అతినీలలోని కిరణాలు వచ్చేస్తున్నాయి, భూమి మీదకి వచ్చేస్తున్నాయి కాబట్టి అక్కడ ఓజోన్ రంధ్రం ఏర్పడింది అనే దాన్ని మనం అనటం జరుగుతున్నది. అంటే ఓజోన్లో కొద్దిగా పూర్తిగా పోయిందని అనటం జరుగుతుంది అన్నమాట. రైట్. పరిశ్రమల్లో శక్తి ఉత్పత్తి మరియు వినియోగం మూలంగా ఓజోన్ పొరలో ఓజోన్ కంటెంట్ను నాశనం చేసేటువంటి కొన్ని వాయువులు అక్కడికి వెళ్తున్నాయి. దీన్ని ఓజోన్ క్షీణత అంటాము. ఓజోన్ క్షీణత మరియు ఓజోన్ రంధ్రం యొక్క ప్రధాన కారణాలు మానవ నిర్మిత రసాయనాలు మరియు వాయువులు. అవేంటివి? హెలో కార్బన్ రిఫ్రిజిరేటర్లు, ద్రావకాలు, ప్రొపర్లెంట్స్ మరియు నురుగు బ్లోయింగ్ ఏజెంట్స్ అంటే నురుగునిచ్చేటువంటి బ్లోయింగ్ ఏజెంట్స్. అవేంటంటే క్లోరో కార్బన్స్, హైడ్రోక్లోరో కార్బన్స్, వీటిని హ్యాలోన్లు అంటాము. ఇవి ఓజోను పొరలో ఉండేటువంటి ఓజోను క్షీణతకు కారణమైనటువంటి వాయువులు అన్నమాట. ఏ పదార్థాలు అయితే ఓజోను క్షీణతకు ఆ ఓజోను పొరలో ఉండేటువంటి ఓజోను క్షీణత కారణమవుతాయో అటువంటి ఆ పదార్థాలని ఓడిఎస్ అంటాం. ఓడిఎస్ అంటే ఓజోన్ క్షీణత పదార్థాలు, ఓజోన్ డిప్లేషన్ సబ్స్టెన్సెస్ అంటాం. ఓజోన్ క్షీణత పదార్థాలు. ఆ ఓజోన్ క్షీణత పదార్థాలు ఏంటంటే మానవ నిర్మితమైనటువంటి రసాయనాలు మరియు వాయువులు. అవి ఏంటివి? హెలో కార్బన్స్, దేంట్లో వాడతాం? రిఫ్రిజిరేటర్లో. కొన్ని రకాలైనటువంటి ద్రావకాలు, ప్రొపలెంట్స్ మరియు నురుగు బ్లోయింగ్ అంటే నురుగుని బ్లో చేసేటువంటి ఏజెంట్స్. ఏంటవి? క్లోరో కార్బన్స్, హైడ్రోక్లోరో కార్బన్స్, వీటిని హ్యాలోన్లు అంటాము. హైడ్రోక్లోరో కార్బన్స్ మరియు హ్యాలోన్లు. ఈ మూడు ప్లస్ పైన చెప్పినటువంటి ఈ అంశాలన్నీ మూలంగా ఓజోన్ క్షీణత జరుగుతున్నది. ఒకసారి ఇవన్నీ కూడా చూశారు. ఏంటవి? రిఫ్రిజిరేటర్లు, ద్రావకాలు, ప్రొపలెంట్లు, నురుగులు ఏజెంట్స్, స్ప్రేస్, ఆ గాడుగులు, ఇవన్నీ కూడా మానవుడు ఒక రకమైనటువంటి జీవన విధానం అనుసరించటం మూలంగా అవసరమైనటువంటి అవసరాలు. కొన్ని అవసరాలు ఉండొచ్చు, కానీ ఈ వాయువులు లేనటువంటివి మనం ఉపయోగించినట్లయితే కొద్ది శాతమైన మనం నివారించగలుగుతాం. అలా కాకుండా సహజసిద్ధమైనటువంటి జీవన విధానం వైపుకు అడుగులు వేస్తే వీటిలో చాలా వాటి యొక్క అవసరం లేకుండా పోతే అప్పుడు ఈ ప్రాబ్లం అనుకోండి. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే, రసాయనిక ఫ్యాక్టరీలు, వాటి నుంచి వచ్చేటువంటి ఉద్గారాలు, ఇవన్నీ ఎందుకు పుట్టుకొచ్చినాయి? మానవుని యొక్క అవసరాల కోసం పుట్టుకొచ్చినాయి. అంటే అవసరాలు లేకపోతే వీటన్నింటికి పరిష్కారం అనేది ఆటోమేటిక్గా లభిస్తుంది అన్నమాట. రైట్. ఓజోన్ పొర క్షీణత ప్రధానంగా 2 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి మధ్య అక్షాంశంలో ఆస్ట్రేలియా పై భాగంలో ఓజోన్ పొర సన్నగా ఉందట. ఇవన్నీ కూడా రీసెర్చర్స్, సైంటిస్టుల యొక్క అధ్యయనం మూలంగా వచ్చినది. ఇది యూవీ రేడియేషన్ భూమికి చేరుకోవడానికి దారితీస్తుంది. దీనివల్ల ఓజోన్ పొర యొక్క 5 to 9% మందం తగ్గిందని అంచనా. ఓజోన్ పొర యొక్క మందము ఎంత తగ్గుతుంది? 5 to 9%. ఇందా చెప్పాను కదా, సంవత్సరానికి 4% తగ్గుతుంది, 5% తగ్గుతుంది అన్నాను కదా.
ఒక్కో చోట 4-5%, ఇంకో చోట 9% ఇలాగ తగ్గుతుంది అన్నమాట. అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొర తీవ్రంగా తగ్గిపోయింది. దీన్ని ఓజోన్ హోల్ అంటామని చెప్పాము. దీనికి గల కారణం ఇక్కడ చెప్తున్నాను చూడండి జాగ్రత్తగానే. ఈ అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ బాగా తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే శీతాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం మూలంగా, మరియు అంటార్కిటికా ప్రాంతంలో తక్కువ స్ట్రోటో ఆవరణ గాలి ప్రాంతము వెలుపల గాలితో కలపడం తగ్గిపోతుంది. ఏంటంటే కారణాలు? అంటార్కిటికా ప్రాంతములో శీతాకాలం బాగా చల్లగా ఉంటుంది, సూర్యరశ్మి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఉండేటువంటి గాలి వెలుపల గాలితో కలవడం తగ్గిపోతుంది. వెలుపల గాలితో కలవడం తగ్గిపోవడం వలన అంటార్కిటికాపై గాలి చాలా చల్లగా మారిపోతుంది. ఓకే, ఈ చల్లగా మారిపోయి అక్కడ ఆ గాలిలోనే సుడులు తిరిగేటువంటి ఆ గాలి సుడిగుండం కింద సంభవిస్తుంది. దీన్ని ధ్రువ శీతాకాలపు సుడి అని కూడా పిలుస్తారు. ద్రవము లేదా గాలి యొక్క సుడిగుండం అనమాట ధ్రువ శీతాకాలపు సుడి అని పిలుస్తారు. ధ్రువ స్ట్రోటో ఆవరణ మేఘాలు, వీటి మూలంగా ధ్రువ స్ట్రోటో ఆవరణ మేఘాలు అంటే ఈ చల్లని గాలి, ఈ సుడులు తిరిగేటువంటి గాలిలో చిన్న చిన్న మేఘాలు ఏర్పడతాయి, మేఘ కణాలు ఉంటాయి. ఓకే, ఈ కణాలు ఈ కణాలతో జరిగేటువంటి రసాయన ప్రతిచర్య వలన తక్కువ రియాక్టివ్ కలిగినటువంటి క్లోరిన్ అణువుల్ని ఎక్కువ రియాక్టర్ కలిగినటువంటి క్లోరిన్ అణువులుగా మార్చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు నేను. అంటార్కిటికా ప్రాంతంలో శీతాకాలంలో బాగా చల్లగా ఉంటుంది, సూర్యరశ్మి ఉండదు, బయట నుంచి గాలి దాంట్లో వైపు వచ్చి కలిసేటువంటి ప్రక్రియ కూడా తగ్గిపోతుంది. ఆ ప్రాంతంలో లభించేటువంటి గాలి సుడులు తిరుగుతుంది. ఈ సుడులు తిరిగేటువంటి వాటిని ఏమంటాం అన్నమాట? ధ్రువ శీతాకాలపు సుడి అని కూడా అంటాము. ఈ ధ్రువ శీతాకాలపు సుడుల్లో ఆ ప్రాంతంలో లభ్యమయ్యేటువంటి క్లోరిన్ తోటి ఓకే ఈ మేఘాల యొక్క కణాలు చర్య జరపడం మూలంగా తక్కువ రియాక్టివ్ అంటే పెద్దగా అవి డైనమిక్గా అంటే బద్ధకంగా ఉండేటువంటి క్లోరిన్ అణువుల్ని అవి యాక్టివేట్ చేస్తాయన్నమాట. అంటే రియాక్టివ్ మాలిక్యులర్ క్లోరిన్గా అంటే బాగా యాక్టివ్ మాలిక్యులర్ క్లోరిన్గా మారుస్తాయన్నమాట, క్లోరిన్ అణువులుగా మారుస్తాయన్నమాట. ధ్రువరాత్రి సమయాల్లో ఈ మాలిక్యులర్ క్లోరిన్ ఈ విధంగా పేరుకుపోతుంది. వీటితో పాటు బ్రోమిన్ సమ్మేళనాలు మరియు నత్రజని ఆక్సైడ్లు కూడా లభించవచ్చు. వసంత ఋతువు ప్రారంభంలో ఇలా పేరుకుపోయి శీతాకాలంలో ఇలాగా హైలీ రియాక్టివ్ క్లోరిన్ అణువులు ఆ ప్రాంతంలో పేరుకుపోయి ఉన్నాయి. ఉన్నత సందర్భంలో వసంత ఋతువు ప్రారంభ దశలో సూర్యకిరణాలు ఈ క్లోరిన్ అణువు మీద పడి క్లోరిన్ అణువుని పరమాణువు కింద విచ్ఛిన్నం చేస్తుంది. వసంత ఋతువు ప్రారంభంలో సూర్యరశ్మి ఇలాగా పేరుకుపోయినటువంటి బాగా యాక్టివ్గా ఉండేటువంటి క్లోరిన్ అణువులని క్లోరిన్ పరమాణువులుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఇవి ఓజోన్తో చర్య జరిపి క్లోరిన్ పరమాణువులు ఏర్పడ్డాయంటే అంటే యాటమ్స్ ఏర్పడ్డాయంటే ఇవి చాలా సులువుగా ఓజోన్ తోటి కలిపి ఓజోన్ తోటి చర్య జరిపి ఓజోన్ నాశనం చేస్తాయి. ధ్రువ ప్రాంతపు సుడిగుండ విచ్ఛిన్నం, ధ్రువ ప్రాంతంలో ఆ విధంగా ఏర్పడేటువంటి సుడిగుండాలు విచ్ఛిన్నం అయ్యేంత వరకు, అంటే విచ్ఛిన్నం అంటే ఏంటనమాట, మరలా ఏమిటంటే అది వసంత ఋతువు పూర్తి స్థాయి ఎండాకాలం, ఆ ప్రాంతంలో ఎండాకాలం పూర్తి స్థాయి వచ్చేటప్పటికి కానీ ఇవి విచ్ఛిన్నం అవ్వనమాట. అయ్యేంత వరకు కూడా ఓజోను వసంత ఋతువులో విధ్వంసం అలాగే అవుతూ ఉంటుంది. విధ్వంసం అవటం మూలంగా ఇది ఓజోన్ యొక్క శాతం బాగా తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినట్టు ఆ ప్రాంతాన్ని ఓజోన్ రంధ్రము అంటాము. ఈ విధ్వంసం అంటే ఈ సుడులు, ధ్రువ ప్రాంతం సుడులు తగ్గిపోవాలంటే అది నవంబర్ రావాలి. నవంబర్ వస్తే అప్పుడు తగ్గిపోతుంది అనమాట. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ ఆ ప్రాంతం వేరే తర్వాత మళ్ళీ మామూలుగా ఈ చర్య జరుగుతుంది అన్నమాట. ఓజోన్ క్షీణత ఒక ప్రధాన పర్యావరణ ముప్పు, ఇంకేమీ డౌట్ లేదు. విద్యార్థులంటే ఓజోన్ పొర మూలంగానే, ఓజోన్ పొర ముప్పు ఏర్పడటం మూలంగానే కొంత భాగమైనటువంటి అతినీలలోతి కిరణాలు భూమి యొక్క వాతావరణంలో చేరటం మూలంగా గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణం. గ్లోబల్ వార్మింగ్ అనేది రెండు అంశాలు మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఓజోన్ క్షీణత, రెండోది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అందులో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఓజోన్ క్షీణత మూలంగా గ్లోబల్ వార్మింగ్కి ఎక్కువ అవకాశం ఉంటాయి. అంచేత గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి
ఒక పెనుముప్పుకి ఓజోన్ క్షీణత చాలా ముఖ్యమైనది. రెండోది, ఓజోను క్షీణత మూలంగా యూవీ కిరణాలు మన భూమి మీదకి వచ్చేయడం మూలంగా చర్మ క్యాన్సర్ వస్తాయి, కంటికి అనేక రకాలుగా నష్టాలు కలుగుతాయి. ఓకే, యూవీ కిరణాలకు ప్రత్యక్ష బహిర్గతం మూలంగా కంటి శుక్లాల యొక్క సమస్య వస్తుంది. ఫోటో కెరాటిసిస్ అనేటువంటి మంచు అంధత్వానికి దారితీస్తుంది. ఈ యూవీ కిరణాలు రోగ నిరోధక వ్యవస్థకు నష్టపరుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్, మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థకు నష్టపరిస్తే ఓకే ప్రతి చిన్న జబ్బు కూడా పెద్ద జబ్బు అయిపోతుంది మనకి. రైట్. తర్వాత చర్మ వృద్ధాప్యం వస్తుంది, అంటే చర్మంలో అనేక రకాలైనటువంటి తేడాలు వచ్చేస్తాయి, ముట్టలు పడిపోవటం, దద్దులు ఏర్పడటం ఇట్లాంటివి జరుగుతాయి. మానవుల్లో యూవీ కిరణాలు గురి కావటం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఛాతీ నొప్పి, గొంతులో చికాకు మరియు ఊపిరితిత్తుల పనితీరుకి ఇబ్బంది కలుగుతుంది. యూవీ కిరణాలు ఇతర జీవన రూపాలను కూడా ప్రభావితం చేస్తాయి, ఉభయచరాల సంఖ్యను తగ్గించేస్తుంది. కొన్ని జాతులు జీవిత చక్రంలో ప్రతి దశలోనూ ప్రభావితం చేస్తుంది. చూసారా చాలా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో యూవీ కిరణాలు సముద్ర పర్యావరణ వ్యవస్థ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సముద్ర పర్యావరణ వ్యవస్థ అనేది చాలా పెద్ద వ్యవస్థ. మన జీవన వ్యవస్థలో సముద్ర పర్యావరణ అంటే ఎకో సిస్టమ్, బయలాజికల్ ఎకో సిస్టమ్, అదేంటిది మెరైన్ ఎకో సిస్టమ్ అంటాం. మెరైన్ ఎకో సిస్టమ్ మన టోటల్ ఎకో సిస్టంలో ప్రధాన భాగం, పెద్ద భాగం అదే. ఆ పెద్ద భాగమే మెరైన్ ఎకో సిస్టమ్, సముద్ర పర్యావరణ వ్యవస్థ అంటాం. దాని మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అంటే అందులో అరుదైనటువంటి మొక్కలు, అరుదైనటువంటి జంతుజాలాలు, అరుదైనటువంటి క్రిమికీటకాలు అనేది నాశనం చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. యూవీ కిరణాలు మొక్కలను కూడా ప్రభావితం చేస్తుంది. యూవీ కిరణాలు డైరెక్ట్గా వచ్చి పడితే ఏంటిది మచ్చలు, ఆకుల మీద మచ్చలు అవి ఏర్పడతాయి. కొన్ని జాతులు పుష్పించే సమయాన్ని మార్చేయగలవట. ఇది మొక్కల యొక్క పెరుగుదలని నేరుగా ప్రభావితం చేస్తాయి. మొక్కల అభివృద్ధి ప్రక్రియను కూడా ఇవి మందగింపజేస్తాయి. జలజీవన ఆహార గొలుసులను ప్రభావితం చేస్తాయి. జలజీవాల ఆహార గొలుసు యొక్క ఆధారం అంటే వాటి యొక్క మూలాలను ప్రభావితం చేస్తాయి అన్నమాట. మొక్కల యొక్క పెరుగుదలను చేయటమే కాకుండా చూడండి, వ్యవసాయ ఉత్పాదకతను తగ్గిస్తాయి, ప్రొడక్టివిటీ, ఈల్డ్ని తగ్గించేస్తున్నట. సముద్ర జీవ వ్యవస్థపై వీటి బయలాజికల్ సైకిల్ ప్రభావితం చేయగలదు. ఇందాకే నేను చెప్పాను. ఇక ఏంటిది మెరైన్ ఎకో సిస్టమ్ని టోటల్గా చేస్తున్నామన్నమాట, టోటల్గా ప్రభావితం చేస్తున్నామన్నమాట. రైట్. ఈ ఓజోన్ క్షీణత కారణమైనటువంటి వాయువులు ఎంత చెప్పాను చూసా, అవి ఎలా ఏర్పడతాయి, ఏ విధంగా ఓజోన్ని నష్టపరుస్తాయి అనేటువంటి అంశాలు మళ్ళీ ఇక్కడ రసాయన చర్యల ద్వారా కూలంకషంగా చెప్పుకున్నాం. స్ట్రాటో ఆవరణలో ఓజోన్ క్షీణత ప్రపంచ సిఎఫ్సిలు, ఫ్లోరో కార్బన్స్ అన్నమాట, మరియు ఇతర హాలో కార్బన్లు తయారీ మరియు విడుదల నుండి స్ట్రాటో ఆవరణలో క్లోరిన్ మరియు బ్రోమిన్ స్థాయిలు పెరగటము. స్ట్రాటో ఆవరణలో క్లోరిన్, బ్రోమిన్ స్థాయిలు పెరగటం మూలంగా ఓజోను క్షీణిస్తుంది. ఇంచేతంటే ఓజోన్ తోటి అవి చర్య జరుగుతాయి. ఈ క్లోరిన్, బ్రోమిన్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? మనం సిఎఫ్సిలు, ఫ్లోరో కార్బన్లు మరియు ఇతర హాలో కార్బన్లు మనం భూమి మీద అదే అనేక రసాయనిక ఫ్యాక్టరీలు వీటి నుంచి విడుదలయ్యి పైకి వెళ్ళడం మూలంగా జరుగుతుందన్నమాట. పరిశ్రమ వివిధ రకాల ఉపయోగాల కోసం ఉత్పత్తి చేసే రిఫ్రిజిరేటర్లు చూసారా, ఎయిర్ కండిషన్లు, ఎయిర్ చిల్లర్స్ అనమాట, ఏరోసోల్ డబ్బాల కోసం చోదకాలు, ప్లాస్టిక్ నురుగు తయారు చేసేటువంటి బ్లోయింగ్ ఏజెంట్లు, అగ్నిమాపక ఏజెంట్లు మరియు డ్రై క్లీనింగ్ మరియు డిగ్రేసింగ్ కోసం వాడేటువంటి ద్రావకాలు హాలో కార్బన్ విడుదల చేస్తాయి. ఈ హాలో కార్బన్ ఎందుకు విడుదలవుతాయి అన్నమాట. స్ట్రాటో ఆవరణలోని హాలో కార్బన్ నుండి విడుదలయ్యేటువంటి క్లోరిన్ మరియు బ్రోమిన్ ఓజోన్తో స్పందించి అంటే చర్య జరిపి వాటిని నాశనం చేస్తాయి. రైట్. ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే క్రమబద్ధీకరించినటువంటి రాకెట్ ప్రయోగాలు, అన్కంట్రోల్డ్ రాకెట్ లాంచింగ్స్ మూలంగా కూడా ఆ పొరలో ఓజోన్ సిఎఫ్సీలు రావచ్చు అనమాట. నత్రజని సమ్మేళనం కూడా ఓజోన్ పొర క్షీణత కారణం అవుతుంది. అలా కాకుండా ఇంకా కొన్ని సహజ కారణాలు ఉన్నాయి. ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్య మచ్చలు అంటాము, స్ట్రాటో ఆవరణ గాలులు అంటాము, అగ్నిపర్వత విస్ఫోటనాలు అంటాము. వీటిలన్నింటి ద్వారా కూడా అటువంటి వాయువులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మెయిన్ మాత్రం ఇందాక నేను చెప్పినటువంటి మన రసాయనిక
ఆ పరిశ్రమలు వీటి నుంచి విడుదలయ్యేటువంటి సిఎఫ్సిలు హ్యాలో కార్బన్ మూలంగా అక్కడికి వెళ్ళి ఇవి నాశనం అవుతాయి. ఎలా నాశనం అవుతాయి? ఏంటి ఆ మెకానిజం? ఇది ఓజోన్ విధ్వంసక ప్రక్రియ. కారణాలు ఏమని చెప్పాను? సిఎఫ్సిలు హేలో కార్బన్లు అన్నాను చూసారా? రైట్. సిఎఫ్సిలు మరియు హేలో కార్బన్లు నేరుగా ఓజోన్ను నాశనం చేయవు, డైరెక్ట్గా ఓజోన్ తోటి రియాక్ట్ చేయవు. మొదట అవి ఫోటాలసిస్ గురయ్యి, అంటే సూర్యరశ్మితో కలిసి ఫోటాలసిస్ గురయ్యి ఓజోన్తో నేరుగా స్పందించినటువంటి హైడ్రోక్లోరిన్ లేదా క్లోరిన్ నైట్రేట్ అణువులను ఏర్పరుస్తుంది. ఓకే, ఓజోన్ తోటి స్పందించినటువంటి మొట్టమొదటి సిఎఫ్సిలు ఫోటాలసిస్ గురయ్యి హైడ్రోజన్ క్లోరైడ్ని క్లోరిన్ నైట్రేట్ని ఏర్పరుస్తాయి. అలా అనుకుంటే బాగుంటుంది. తర్వాత ఓజోన్ తర్వాత చూద్దాము. అవి నెమ్మదిగా వికటనం చెంది తక్కువ సంఖ్యలో ఓజోన్ పరమాణువులను ఇస్తాయి. అవి మూడో దశ అనమాట. ఫస్ట్ దశ ఏంటంటే సిఎఫ్సిలు హేలోన్లు సూర్యరశ్మితోటి చర్య జరిపి హైడ్రోక్లోరిన్ లేదా క్లోరిన్ నైట్రేట్ ఇస్తాయి. ఈ క్లోరిన్ నైట్రేట్ నెమ్మదిగా విఘటనం చెంది క్లోరిన్ పరమాణువులు ఇస్తాయి. ఇప్పుడు ఈ క్లోరిన్ పరమాణువులు చూసారా ఏంటి O3 తోటి చర్య జరుపుతాయి. ఎలాగా? Cl+O3 = ClO+O2 అంటే ఆక్సిజన్ ఏర్పడింది. ఓకే, అంటే ఓజోను అంతమైపోయింది. ఓకే, క్లోరిన్ కూడా అంతమైపోయినట్టు అనిపిస్తుంది. కానీ చూడండి, ఈ ఏర్పడినటువంటి క్లోరిన్ మోనాక్సైడ్ ఉంది కదా ClO, ఈ ClO మరియు O కలిసి మళ్ళీ ClO2 ఏర్పడుతుంది. అంటే మొదలెట్టినటువంటి Cl మళ్ళీ మామూలుగానే వచ్చేసింది. ఓజోన్ అంతరించిపోయింది, ఆక్సిజన్ ఏర్పడింది. ఇది పరిస్థితి. చూసారా? అంటే చర్య మొదలవటానికి కారణమైనటువంటి క్లోరిన్ మామూలుగానే వచ్చేసింది, ఓజోన్ అంతమైపోయింది, దాని స్థానంలో ఆక్సిజన్ వచ్చింది. నికర ప్రభావం ఇదనమాట. ఆక్సిజన్ వస్తుందన్నమాట. అంటే క్లోరిన్ పరమాణు అంటే చర్య మొదలెట్టి బయటకు వచ్చేసిందంటే అది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అంటే అది చర్యలో వినియోగించబడలేదు. చూసారా? అనగా ఇది చర్యలో పాల్గొంది కానీ వినియోగించబడలేదు. కనుక ఇది అంటే ఇది మళ్ళీ ఓజోన్తో కలుస్తుంది. అంటే ఇది ఇలాగా అంతమయ్యేంత వరకు కూడా వేలాది ఓజోన్ అణువులను నాశనం చేస్తుంది. అంటే దాని శక్తి క్షీణించేంత వరకు కూడా అది అలాగే ఒక్క క్లోరిన్ పరమాణు వేలాది ఓజోన్ అణువులను నాశనం చేస్తుంది. ఇది ఇంత డేంజరస్ సిచ్యువేషన్ గల కారణం అనమాట. క్లోరిన్ బదులు బ్రోమిన్ అణువు వస్తే, ఒకవేళ బ్రోమిన్ అణువు అక్కడ ఏర్పడితే అది క్లోరిన్ కంటే చాలా వినాశకరమైందట. ఇది సుమారు 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఓజోన్ తగ్గించేస్తుందట. ఈ విధంగా ఓజోన్ తగ్గిపోతుంది. అంచేత యూవీబీ ఈ విధంగా ఓజోన్ తగ్గిపోవడం మూలంగా ఓజోన్ తోటి ఇంటరాక్ట్ అయ్యేవి ఏంటి? ఆక్సిజన్ తోటి సహజంగా ఇంటరాక్ట్ అయ్యేవి యూవీసీ కిరణాలు. అది ఆక్సిజన్ పరమాణువుల కింద మారుస్తుంది. ఓకే, ఆ తర్వాత ఓజోన్ ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి ఓజోన్ తోటి యూవీబీ కిరణాలు చర్యలో పాల్గొని ఆ ఓజోన్ని ఆక్సిజన్ కింద మారుస్తాయి. కానీ ఇప్పుడు తగినంత యూవీబీ కిరణాలు నిరంతరం ఒక నిర్దిష్టమైనటువంటి రేట్లో కిందకు వస్తూ ఉంటే కింద నుంచి భూమి ఉపరితలం నుంచి వచ్చేటువంటి ఈ వాయువులు ఓజోన్ తగ్గించేయడం మూలంగా యూవీబీ కిరణాలకు కావలసినటువంటి ఓజోన్ అక్కడ లభించడం లేదు. దాన్నే ఓజోన్ క్షీణత అంటాము. అందువలన ఇవి ఏం జరుగుతున్నాయి? లభించడం లేదు. కాబట్టి ఇవి భూమి యొక్క ఉపరితల భాగంలో ప్రవేశించి చాలా ప్రమాదకరమైనటువంటి ఫలితాలను కలుగజేస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అని చెప్పని చూసారా? ఇదనమాట. అంటే ఇదంతా కూడా మానవ తప్పిదం మూలంగా ఓజోన్ దొరకక మాత్రమే యూవీ కిరణాలు వస్తున్నాయి అని గమనించాలి. యూవీ కిరణాలు భూమి ఉపరితలం మీద రావడానికి గల కారణం ఓజోన్ దొరకపోవడానికి గల కారణము ఓజోన్ క్షీణత గల కారణము ఈ వాయువులకు గల కారణము మానవుని యొక్క అవసరాలు తీర్చేటువంటి ఫ్యాక్టరీ అనమాట. ఓకే, ఇది లేకపోతే ఓజోన్ ఉంటుంది, అక్కడే యూవీ కిరణాలు వాటితోటే స్పందిస్తాయి. అంటే భూమి మీదకి వచ్చేటువంటి యూవీ కిరణాలు తప్పేమీ లేదు, తప్పంతా ఇక్కడ జరుగుతుంది. ఈ విషయాన్ని ఇందాక మీకు నేను చెప్పినటువంటి రియాక్షన్స్, ఇందాక ఓజోన్ క్లోరిన్ మోనాక్సైడ్ కింద ఎలా ఏర్పడుతుంది ఏంటనేది ఈ సైక్లిక్ రియాక్షన్ మళ్ళా మీకు చక్కగా అందంగా ఇలా ఇవ్వడం జరిగింది. ఇది ఆక్సిజన్, ఇది ClO+O. క్లోరిన్ ఒక క్యాటలిస్ట్ కింద మారుతుంది. క్లోరిన్ O3 తోటి రియాక్ట్ అవుతుంది.
O3 తోటి రియాక్ట్ అవడం మూలంగా క్లోరిన్ పరమాణువు ఓకే అంటే ఆక్సిజన్ కింద ఏర్పడటం, మళ్ళీ క్లోరిన్ ClO మళ్ళీ ఓతో కలవటం మూలంగా మళ్ళీ ఆక్సిజన్ మళ్ళీ క్లోరిన్ మనకు బయటకు ఏర్పడటం. ఈ విధంగా ఎప్పుడూ కూడా క్లోరిన్ చక్కగా మళ్ళీ మొదలెట్టినటువంటి క్లోరిన్ రియాక్షన్ మొదలెట్టినటువంటి క్లోరిన్ మళ్ళీ చివరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా క్లోరిన్ అంతం అవుతుందన్నమాట. ఈ రకమైనటువంటి రసాయన చర్యల మూలంగా యాక్చువల్గా ఓజోన్ క్షీణిస్తున్నది. అంచేత కారణం ఏమిటనేది మీకు పూర్తిగా అర్థమై ఉండాలి. సరే, అంతర్జాతీయ స్థాయిలో ఓజోన్ నివారణ చర్యలు ఒప్పందాలు ఏమిటి? ఓజోను ఇలాగా నష్టమైపోతుంది, క్షీణత జరుగుతుంది అనేటువంటిది 1970, 1960 దశకాల్లోనే గుర్తించడం జరిగింది. గుర్తించి 1970లు 1980ల్లోనే ODS అంటే ఓజోన్ డిప్లెక్టింగ్ సబ్స్టెన్సెస్ అంటే ఓజోన్ని క్షీణింపజేసేటువంటి పదార్థాలు ఓజోన్ పొరకు హాని కలిగిస్తున్నాయని అంతర్జాతీయ సమాజం అంటే మొత్తం కంట్రీస్ అన్నీ కూడా ఆందోళన చెందడం జరిగింది. 1985లో ఓజోన్ లేయర్ రక్షణ కోసం వియన్నా కన్వెన్షన్ అంటే వియన్నాలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఈ అంశం మీద అందరి సహకారం కావాలి. ఇది మనం దీన్ని అందరి సహకారంతో మనం ఓజోన్ పరిరక్షించాలి అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి సమావేశం 1985లో జరిగింది. దాని ఫలితంగా 1987లో ఓజోన్ పరిరక్షింపజేసే పదార్థాలపై మ్యాంట్రిల్ ప్రోటోకాల్ సంతకం చేసింది. అంటే మ్యాంట్రిల్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఆ ప్రోటోకాల్లో 1987లో ఓజోన్ పరిరక్షింపజేయడానికి ఏ దేశాలు ఏ రకమైనటువంటి స్థితులు అనుసరించాలనే దాని మీద ఒక సంతకాలు జరిగింది. ఓకే, ఆ దాన్ని మ్యాంట్రిన్ ప్రోటోకాల్ అంటాము. మ్యాంట్రిన్ ప్రోటోకాల్ ప్రకారము ఒక సంతకాలు చేసిన అసలు మ్యాంట్రిన్ ప్రోటోకాల్ స్ట్రాటోవరంలో ఓజోన్ రక్షించడానికి అంతర్జాతీయ ప్రయత్నాల్లో మొదటి అడుగు. అసలు మ్యాంట్రిన్ ప్రోటోకాల్ ఒప్పందం 1987 ప్రకారము అభివృద్ధి చెందిన దేశాలు 1993లో సిఎఫ్సీలను దశల వారీగా ఉపసంహరించుకోవాలి. 1990 నాటికి 20% తగ్గించాలి, 98 నాటికి 50% తగ్గించాలి అని చెప్పారు. ఎవరో అభివృద్ధి చెందినటువంటి దేశాలు. ఓకే, అదనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు 1986 స్థాయిలకు సంబంధించిన ఓజోన్ల ఉత్పత్తిని మరియు వినియోగాన్ని స్తంభింపజేయాలంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అప్పటికే వాళ్ళు తయారు చేసిండు హేలోన్లు సంబంధించి హేలోన్ వాయువులకు సంబంధించిన ఉత్పత్తికి సంబంధించినటువంటి వాటిని స్తంభింపజేయాలి, ఆఫ్ చేసేసేయాలి అని 2 భాగాల కింద అభివృద్ధి చెందిన దేశాలు ఒకలాగా, చెందుతున్న దేశాలు ఒకలాగా చేశారు. మ్యాంట్రిన్ ప్రోటోకాల్ సంతకం చేసిన తర్వాత అఫ్కోర్స్ ఓజోన్ నష్టం ఎలా జరుగుతుంది అనేటువంటి ఈ స్టడీస్ నిరంతరం జరుగుతాయి. కాబట్టి ఆ స్టడీస్ మూలంగా తెలిసింది ఏంటంటే ఓజోన్ కొరకు ఊహించిన దానికంటే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అని తెలుసుకుని మనం మ్యాంట్రిన్లో చేసినటువంటి ఈ ఒప్పందాలను ఇంకా పెంచాలని ఏం చేశారంటే 1992లో ప్రోటోకాల్ ప్రతినిధులు ప్రకారం ఏం చేశారు, 1994 నాటికే సిఎఫ్సీలు 96 నాటికే సిఎఫ్సీల యొక్క పూర్తి అంటే 50% తగ్గించాలనే దాన్ని పూర్తిగా నివారించాలి. ఎవరో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాలు పూర్తిగా 1996 నాటికే సిఎఫ్సీల ఉత్పత్తిని ముగించి చేసేయాలని మళ్ళా ఈ ఒప్పందాన్ని కొద్దిగా మార్పు చేశారు. రైట్. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన ఫలితాలు ఓజోన్ రంధ్రం పూడుతుందనేటువంటి సుపరిమాణం తెలియజేస్తానని నేను తర్వాత మళ్ళీ చెప్తాను. ఆ తర్వాత కూడా చిన్న సవరణలు తర్వాత 2004 కొన్ని 1992లోని 1997లోని బీజింగ్ సవరణ 1999లోని కిలాగి సవరణ 2016లోని ఏమి లేదు, హైడ్రోక్లోరో కార్బన్స్ ఇట్లాంటి వాటిని దశల వారీగా తగ్గించడానికి బదులు పూర్తిగా స్తంభింపజేయాలి, వాటిని విస్తరింపజేయాలి, వాటి విస్తరణ గ్రీన్ హౌస్ వాయువుని అంతరింపజేయాలనేటువంటిది చిన్న సవరణ చేయడం జరిగింది. తర్వాత సుమారు 4 సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారము ఈ రకమైనటువంటి అంతర్జాతీయ సమాజంలో అనుసరించేటువంటి విధానాలు మూలంగా అంటే అంతర్జాతీయ
అంతర్జాతీయ సమాజము అంటే మ్యాంట్రిల్ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ సమాజంలో అన్ని దేశాలు 100% వాటిని పాటించకపోయినా చాలా శాతం పాటించడం మూలంగా ఓకే ఈ సిఎఫ్సీలు హెచ్సిఎఫ్సీలు అంటే హ్యాలోక్లోరోకార్బన్స్ వీటి యొక్క విడుదల సంభవించడం జరిగింది. తగ్గటం మూలంగా జరిగిన విషయం ఏంటంటే ఈ మధ్య 4-5 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల అధ్యయనం ప్రకారం ఓజోను క్షీణత తగ్గుతున్నది. క్షీణించటం ఓకే అంటే ఓజోను స్ట్రాటోస్ఫియర్ ఓజోనులో తగ్గుదల నెమ్మదిగా ఓకే ఆగుతోంది. అంటే తగ్గటం అంటే ఇదివరకు ఎంత రేట్లో తగ్గిందో అంత రేట్లో తగ్గకుండా అంటే ఓజోన్ పొరలో ఓజోన్ యొక్క ఘన పరిమాణం కొద్దిగా పెరుగుతోంది అనేటువంటి శుభ పరిమాణము మనకు తెలుస్తుంది. ఇవి అంతర్జాతీయ సమాజంలో అంతర్జాతీయంగా ఆయా దేశాలు తీసుకున్నటువంటి కొద్దిపాటి చర్యల మూలంగా ఇలా జరుగుతుంది. అంటే ఒక మంచి చర్యనే వాళ్ళు తీసుకున్నారో ఇవి జరుగుతుంది ఓకే జరిగింది అంచేత ఒక మంచి శుభ పరిణామమే. కానీ నా ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయంగా ఆయా దేశాలు ఆయా వ్యవస్థలు తీసుకునేటువంటి ఈ రకమైనటువంటి చర్యలతో పాటు ప్రతి మనిషి కూడా వెరీ ఇంపార్టెంట్, ప్రతి వ్యక్తి కూడా తన యొక్క సహజ జీవన శైలిని అంటే ఏమిటో గ్రహించి ఆ దిశలో అడుగులు వేయటం మూలంగా ఇన్ని రకాలైనటువంటి ఉత్పాదాలు అంటే ఇన్ని రకాలైనటువంటి రసాయనిక ఉత్పత్తులు ఇన్ని రకాలైనటువంటి అవసరాలు మనకు ఉండనప్పుడు ఆటోమేటిక్గా ఈ ఓడిఎస్ ఓజోన్ డిఫ్లెక్టింగ్ సబ్స్టెన్సెస్ తగ్గిపోవడం మూలంగా ఓజోన్ పూర్తిగా పరిరక్షింపబడుతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అంచేత స్ట్రాటో ఆవరణ ఓజోన్ గొడుగును సంరక్షించడానికి వ్యక్తుల పాత్ర ఈ చర్చ యొక్క ప్రధాన ముగింపు మాటలు. మెయిన్ కన్క్లూజన్ ఏంటంటే వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రెజర్ ది ఓజోన్ ఇన్ ది స్ట్రాటోస్ఫియర్. వ్యక్తుల మూలంగా నేను చెప్పాను కదా వ్యవస్థలలో అవసరాలు తగ్గిపోతాయి. వ్యక్తులు అంచేత వ్యవస్థలలో ఆ వాయువుల్ని ఉద్గారించేటువంటి ఆ వ్యవస్థలని తగ్గిపోవటం మూలంగా వాయువులు పైకి వెళ్ళవు. అంచేత చాలా భాగం ఓజోన్ మనం పునరుద్ధరించి రావడానికి మన పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అందుచేత మనం ఏం చెయ్యాలి, వ్యక్తులు ఏం చెయ్యాలి, రసాయన పురుగు మందుల యొక్క వాడకాలను లేకుండా చేయాలి, నిరుత్సాహపరచాలి. రసాయనిక పురుగు మందులు వాడకూడదు. ఓకే సహజ సిద్ధమైనటువంటి పెస్టిసైడ్స్ వాడాలి. చాలా సహజ సిద్ధమైనటువంటి పెస్టిసైడ్స్ ఈ రోజుల్లో ఉత్పత్తి అవుతున్నాయి, వాటిని వాడాలి. రెండోది ముఖ్యమైనది వాహనాల వాడకాన్ని తగ్గించాలి. అసలు వాహనాలే పెద్ద మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్ మరియు ఓజోన్ క్షీణతకు దారితీస్తాయి. వాహనాలు నేను మొట్టమొదటి చెప్పాను, ప్రస్తుతం ఎలా అయిపోయిందంటే ది డిగ్నిటీ ఆఫ్ పీపుల్ ఏ స్థాయికి జరిగిపోయిందంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు కొంత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ప్రతి వ్యక్తి ఓటు కంటే ఎక్కువ వాహనాలు ఉంటున్నాయి. ప్రతి వ్యక్తికి ఓటు కంటే ఎక్కువ వాహనాలు ఉన్నాయి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే వాహనాల యొక్క సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఓకే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, మనం జాగ్రత్తగా అనుసరించవలసిన అంశం. మనం ఏం చేయాలి, రహదారిపై వాహనాల సంఖ్యను పరిమితం చేయాలి. రహదారిపై వాహనాల యొక్క సంఖ్యను పరిమితం చేయాలంటే ఒక్కొక్కరు తన యొక్క ఇండివిజువల్ వెహికల్ తోటి ఒక్కొక్కడే వెళ్ళిపోకూడదు, షేర్ చేసుకోవాలి. ఆ విధంగా వాహనాలు ప్రతిరోజు వాహనాల సంఖ్యను 1/4 వంతుకు మనం కుదించవచ్చు, 1/3 వంతు 1/4 వంతు చూపించవచ్చు. అంటే చూసారా, అటువంటి పని చేస్తే మనకి ఎంత మొత్తంలో ఈ గ్రీన్ హౌస్ వాయువులకు ఉద్గారం ఆగిపోతుందో మీరు అర్థం చేసుకోగలరు. పర్యావరణ అనుకూలమైనటువంటి శుభ్రపరిచే ఉత్పత్తులను ఉపయోగించాలి. క్లీనింగ్ ఏజెంట్స్ ఉంటాయి, ఎకో ఫ్రెండ్లీ క్లీనింగ్ ఏజెంట్, పర్యావరణ అనుకూలాలు. అంతేగాని పూర్తి రసాయనిక పర్యావరణ
శుభ్రపరిచేటువంటి ఉత్పత్తులు. మన ఉద్దేశం ఏంటంటే అలాగ క్లీనింగ్ ఏజెంట్స్ అలా వేసినా ఇలా క్లీన్ అయిపోవాలి అని ఎంతో పవర్ ఉన్నటువంటి కెమికల్ ఏజెంట్స్ వాడేస్తాం. అవి వాడకూడదు. ఓకే, అంటే మానవునికి మైండ్ సెట్ మారాలి. హానికరమైనటువంటి నైట్రస్ ఆక్సైడ్ వాడకాన్ని నిషేధించాలి పూర్తిగా. నైట్రస్ ఆక్సైడ్ కొన్ని రీజన్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, ఉపయోగించాలి, దాన్ని నిషేధించేయాలి. హేలోన్ ఆధారిత నురుగురు ఉపయోగించి మంటలార్పే యంత్రాలను మార్చండి అంటే వదిలేయండి. మంటలార్పేటువంటి యంత్రాల్లో హేలోన్ ఆధారిత నురుగు ఉంటుంది. అటువంటి వాటిని మార్చేసి వేరే దానికి రావాలి. సిఎఫ్సీలను రిఫ్రిజిరేటర్గా ఉపయోగించేటువంటి ఏసీ పరికరాలను కొనకూడదు. ఏ రిఫ్రిజిరేటర్లో లేదా ఏసీల్లో అయితే సిఎఫ్సీలు అంటే క్లోరో కార్బన్స్ ఉంటాయో వాటిని మనం వాడకూడదు. అంటే అసలు వాటి ఉత్పత్తి మానేయాలి. అలాగే సిఎఫ్సీలు లేదా అమోనియా కలిగిన క్లీనింగ్ ద్రావణాలను కూడా మానేసేయాలి. ఏంటంటే ఈ ద్రావణాలు ఏంటంటే చాలా మనకి ఈజీగా మనకి ఏంటంటే అలా పోతేలాగా క్లీనింగ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఏ క్లీనింగు జస్ట్ మన ఇంట్లో క్లీనింగ్ కాదు, అనేక రకాలైనటువంటి మిగిలినటువంటి క్లీనింగ్ సిస్టమ్, కొన్ని వ్యవస్థలను క్లీనింగ్ చేయడానికి అన్నమాట. అది చాలా సులువుగా అయిపోతుంది కదా అని మనం ఇవి వాడుతూ ఉంటాం. వాడకూడదు. స్ప్రేలు మరియు ప్లాస్టిక్ నురుగుతో చేసినటువంటి వస్తువులను ఉపయోగించకూడదు. సౌందర్య సాధనాలు, హెయిర్ స్ప్రేలు, రూమ్ ఫ్రెషనర్స్ వంటి క్లోరో కార్బన్ విడుదల చేసే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇవి ఏమీ వాడకూడదు. ఇటువంటి హెయిర్ స్ప్రేలు, రూమ్ స్ప్రేలు వాడకూడదు. న్యాచురల్ స్ప్రేలు ఉంటాయి. ఓకే, లెమన్ వాటరు, లెమన్ లిక్విడ్, లెమన్ ఇట్లాంటివి ఉంటుంది సార్. కొన్ని రకాలైనటువంటి అటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి ఎకో ఫ్రెండ్లీ వాడాలి. ప్లాస్టిక్ మరియు రబ్బర్ ఉత్పత్తులను కాల్చడం మానేసేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు ఓకే ఎక్కడ దొరికినా అక్కడ దానికి ఒక అగ్గులు వేసి కాల్ చేయడం మనం బాగా అలవాటు అయిపోతుంది. అవి మానేయాలి. వాటి మూలంగా కూడా ఇవి ఫ్లోరో కార్బన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి ప్రతి వ్యక్తి యొక్క స్థాయిలోనూ ఉండేటువంటి అంశాలు. ఈ అంశాలు తన యొక్క జీవన శైలికి ముడిపడేటువంటి అంశాలు. జీవన శైలిని మార్చుకుందాము అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి మైండ్ సెట్కి హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఇవన్నీ కూడా ఫలప్రదమవుతాయి, సుఖప్రదమవుతాయి. ఓజోను క్షీణత తగ్గిపోతుంది, ఓజోను పొరను పరిరక్షింపడం జరుగుతుంది. అప్పుడు ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి నొప్పులకు మనం దూరం అవుతాము. ఓకే రైట్. అంటే ఓజోన్ పరిరక్షణ అనేటువంటిది మన మనుగడకు ఒక శుభమైనటువంటి స్టెప్ సుమా. కానీ ఓకే దానికోసం మనం ఏం చేయాలి? అందుచేత మన జీవన శైలిలో స్వయం నియంత్రణకే మనం శరణ్యం అని గమనించాలి. మనంతటా మనము మన జీవన శైలిని నియంత్రించుకోవాలి. ఎవరిలో చెప్తే కాదు, స్వయం ప్రతి వ్యక్తికి అవేర్నెస్ రావాలి, ఒక రకమైన అవగాహన రావాలి. ఆ అవగాహనతోటి మనం స్వయంగా మన యొక్క చర్యలను, మన యొక్క దినచర్యలను, మన యొక్క అవసరాలను వీటిని ఎంత మేరకు ఏ విధంగా కావాలనేటువంటి నియంత్రణ, స్వయం నియంత్రణ కలిగినప్పుడు ఓకే అనేది ఒక ఏంటిది శరణ్యం అంటే ఒక రకమైన ఒక ఏంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం కింద మానవుడు గ్రహించాలి. ఓకే అనేది గ్రహించాలనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము. స్వయం నియంత్రణ అనేది ఒక రామబాణం లాంటిది మనకి. దానితోటే మనల్ని స్వయం నియంత్రణ అనేటువంటి ఒక ఆలోచన వస్తేనే ఇవి జరుగుతాయి. అంతేగాని బలవంతంగా ఏ వ్యక్తిని నియంత్రించడం అనేది ఇక్కడ చాలా కష్టతరమైనటువంటి విషయము. రైట్. భూమి యొక్క ఉపరితలము భూమి యొక్క వాతావరణము ఎంతో సుందరమైనటువంటిది. భూమి మీద మనకు అనేక రకాలైనటువంటి సుందర ప్రదేశాలు ప్రతి దేశంలోని, ప్రతి రాష్ట్రంలోని, ప్రతి భాగంలోని కూడా అనేక రకాలైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ సుందరమైనటువంటి ప్రాంతాల్లో మనం చేస్తే మన అనుభూతి ఎలా ఉంటుందో తెలుసా? ఈ స్వర్గంలో ఉన్నామా అనిపిస్తుంది. ఉన్నామా ఏంటి, స్వర్గంలాగే అనిపిస్తుంది. అంత మనోహరమైనది, ఎంతో మనోహరమైనటువంటిది ఈ భూమాత. మనతో పాటు అన్ని జీవరాశులకు, అన్ని వ్యవస్థలకు తల్లి లాంటిది. తల్లి లాంటిది తల్లి.
ఓకే, అన్ని జీవరాశులకు, అన్ని వ్యవస్థలకు, మనుషులకి కూడా ఈ సుందరంగా మనోహరంగా ఉండేటువంటి భూమి తల్లి. ఇది ఎంతో ఓకే ఆనందంగా, ఎంతో ఆహ్లాదంగా ఉంటుందనేది నేను చెప్పనవసరం లేదు. కొన్ని కొన్ని ప్రదేశాలు చూస్తే మనకి బాగా అర్థమవుతాయి. కొన్ని ప్రదేశాలు అంటున్నాం, చాలా ప్రదేశాలు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండాలంటే మనకు కనిపించేటువంటి డయాగ్రామ్ల విధంగా ఉండాలంటే మన చుట్టూ కూడా చెట్లు, చేమలు ఇవన్నీ కూడా పెంచాలి. వాటిని నాశనం చేయకూడదు. మన అవసరాలు తగ్గించుకోవాలి. మన అవసరాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో వాటి ఆటోమేటిక్గా వాటి యొక్క సంఖ్య పెరుగుతుంది. చుట్టూ మనం ఉండేటువంటి నివాస ప్రాంతాలు కూడా ఇలా సుందరమైనటువంటి వనాల కింద తీర్చిదిద్దబడతాయి. ఓకే, అటువంటి పరిస్థితుల్లో ఓకే ఈ రకమైనటువంటి ఈ రసాయనిక ఉత్పాదకాలు, రసాయనిక వాయువులు ఇవన్నీ వెలువడటం తగ్గిపోతాయి. ఇట్లాంటి గ్రీనరీ కూడా వాటిని శోషించేసుకుంటుంది. తక్కువ మనం వాటిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయగా తక్కువ పరిమాణంలో వెలువడే వాటిని ఇవి శోషించేసుకుంటాయి. ఈ విధంగా ఇవి ఆ ఓజోన్, స్టాటో ఆవరణలో ఉన్నటువంటి ఓజోన్ చేరకుండా వాటిని ఏ విధమైనటువంటి విధ్వంసానికి గురి కాకుండా ఉంచగలవు. ఉంచితే అది ఒక భూమికి ఒక షీల్డ్, ఓకే, ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఏ విధమైనటువంటి అల్ట్రావైలెట్ కిరణాలు భూమి చెరువులు రాకుండా చేస్తాయి. చేయటం మూలంగా గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది పోతుంది. అలాగే అనేక రకాలైనటువంటి విపత్తులు, ఇందాక చూసారో మనుషుడికి సంభవించేటువంటి ఇమ్యూనిటీ సిస్టంలో సంభవించేటువంటి మార్పులతో పాటు సముద్ర జీవరాశుల యొక్క వ్యవస్థల మీద కూడా చేసేటువంటి అనేక రకాలైనటువంటి విపత్తులకి మనం పూర్తిగా దూరమయ్యి మన యొక్క భూమిని ఓకే సుసంపన్నం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సుసంపన్నం చేసుకోవాలంటే సహజ జీవన శైలితో మన తల్లిని మనం సుసంపన్నం చేద్దాము. మన యొక్క సహజ జీవన శైలిని మనము ఆచరించి మన తల్లిని సుసంపన్నం చేస్తే మనం ఎంతో ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా మనం జీవన విధానాన్ని కొనసాగించేటువంటి ఆస్కారం ఉంటుందనే దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ ఉండదన్నమాట. ఓకే రైట్, ఇది ఈ నా ప్రజెంటేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.